హలో అండి, నమస్కారం. శ్రీదేవి భాగవతము మొదటి స్కందము మొదటి భాగము. పురాణం విననివాడు దైవవంచితుడు. సౌనక మునీంద్రుడు సుతుడితో ఇట్లన్నాడు. సూత, మహాభాగా, పురుషుల్లో పుణ్యాత్ముడవయ్యా నీవు. నిజంగా ధన్యాత్ముడివి. పురాణ సంహితలన్నీ చక్కగా అభ్యసించావు. వ్యాసమునీంద్రుడు పంచలక్షణాలతోనూ రాసిన 18 పురాణాల రహస్యాలు తెలుసుకున్నావు. ఆ వ్యాసదేవుడు అనుగ్రహం వల్ల సర్వము అవగాహన చేసుకున్నావు. మా పుణ్యం వల్ల మేమున్న ఈ క్షేత్రానికి దయచేశావు. ఉత్తమ క్షేత్రమిది, దివ్యమైంది, కలిదోషం లేదిక్కడ, పవిత్రమైందిది. సూత, పుణ్యవంతులైన ఈ మునులు పురాణ సంహిత వినాలని అభిలాషపడుతున్నారు కనుక సంహిత చిత్తుడు అయ్యి అది మాకు వినిపించాలి. నీవు సర్వజ్ఞుడివి. నువ్వు తాపత్రయం లేకుండా చిరంజీవివై ఉండు. బ్రహ్మ ఆమోదించిన పురాణ సంహిత మాకు వినిపించు. సూత, 2 చెవులు ఉండి కూడా జీహ్వ చాపల్యానికి లోబడి పురాణాలు విననివాడు దైవవంచితుడన్నమాట. షడ్రసాలు నాలుకకి సుఖం కలిగించినట్టే విద్వాంసుల మంచి మాటలు చెవులకి సుఖం కలిగిస్తాయి. చెవులు లేని పాము వంటిది వాద్యధ్వనులు విని సంతోషిస్తుంది. అలాంటప్పుడు చెవులున్న మనిషి వినకపోతే అతన్ని చెవిటివాడు అనాలి. సౌమ్యుడా, బ్రాహ్మలు 50 మంది కలిభయంతో బాధపడి మంచి వినడం కోసం ఈ నైమిక క్షేత్రానికి వచ్చి చేరారు. ఏదో ఒక ఉపాయంతో కాలక్షేపం చేయడం తప్పనిసరి అయినప్పుడు మూర్ఖులు వ్యసనాలతో కాలం వెల్లబుస్తారు. పండితులు మాత్రం శాస్త్రచింతనతో గడుపుతారు. శాస్త్రాలు విచిత్రమైన వాద వివాదాలతో కూడి ఉంటాయి. అందులో అర్ధవాదము, హేతువాదము, బృహద్విచారము ఇలా ఎన్నో ఉన్నాయి. శాస్త్రాలలో వేదాంతం సాత్వికమైనది, మీమాంస రాజసమైనది, హేతువాదం కలది కనుక న్యాయశాస్త్రం తామసమైంది. ఇలానే పురాణాలు కూడా త్రిగుణాత్మకమైనవి. పురాణాల పంచలక్షణాలు స్వయముగా నువ్వే వివరించావు. పురాణాలలో భాగవత పురాణం ఇది. వెనుక ప్రసంగవశాత్తు సంక్షేపంగా చెప్పారు మీరు. పరమాద్భుతమైన పురాణం భాగవతం ముముక్షువులకి ముక్తిదాయకమైనది, కోరికలు సఫలం చేస్తుంది, ధర్మవర్ధకమైనది. ఇదిగో ఈ ఉత్తమమైన భాగవత పురాణం విస్తరించి వివరించు. శుభప్రదమైన దివ్యమైన భాగవత పురాణం వినాలని బ్రాహ్మణం మేమంతా ఆదరపూర్వకంగా ఆలకించాలని అభిలాషతో ఉన్నాం. సూత, ధర్మం తెలిసిన వాడివయ్యా నీవు. సాత్వికం అంటే ప్రాణం నీకు. గురుభక్తుడివి. వ్యాసుల వారి పురాణ సంహితలన్నీ కరతలమలాకం నీకు. అమృతపానం ఎంత చేసినా తృప్తి పొందిన దేవతల్లాగా నీ ముఖపద్మం నుండి వెలువడే ఆ వ్యాస పురాణామృతం ఎంత పానం చేసినా తృప్తి పడకుండా ఉన్నాం మేము. అదీ కాక అమృతం తాగినంత మాత్రాన ముక్తి లభించదు. అంచేత అమృతం తాగే వాళ్ళని నిజానికి ఛీ అనాలి. భాగవతామృతం తాగే మనిషి ఉత్తర క్షణంలో మృత్యు సంకటం నుంచి ముక్తి పొందుతాడు. అమృతపానం కోసం 1000 రకాల యజ్ఞాలు చేస్తున్నాం కానైతే వాటి వల్ల మాకు ఎన్నడూ శాంతి లభించదు. ఏమంటావా? యజ్ఞలాఫలం స్వర్గమే కదా. స్వర్గానికి వెళ్ళినా తిరిగి నరకాలోకానికి రాక తప్పదు. ఇలా ఎప్పుడూ సంసార చక్రంలో తిరగవలసి ఉంటుంది. జ్ఞానం లేనిదే ముక్తి లేనే లేదు. త్రిగుణాత్మకమైన కాలచక్రంలో పడి నరుడు తిరుగుతూ ఉంటాడు కనుక సూత, అన్ని రసాలు నిండిన భాగవత పురాణం వినిపించు. పుణ్యప్రదమైన పురాణం భాగవతం పావనమైందది, గుహ్యమైందది, మోక్షం కావలసిన వాళ్ళందరికీ కూడా సదా ప్రియమైంది, ముక్తిదాయకమైనది. దేవి భాగవతం వినిపిస్తాను. నేను ధన్యుణ్ణి. సౌనికుడి మాటలు విని సూతుడు అందుకున్నారు. భాగ్యవంతుణ్ణి, మహాత్ముణ్ణి. ఏమంటే మహాత్ములైన మీరు వేద విఖ్యాతమైన భాగవత పురాణం చెప్పమని అడిగారు. నన్ను పవిత్రుణ్ణి చేశారు. సర్వ వేదార్థ సమృతమైంది భాగవత పురాణం. అన్ని శాస్త్రాల అన్ని ఆగమనాల రహస్యాలు ఉన్నా ఇందులో ఉత్తమోత్తమైనది ఈ భాగవతం మీకు వినిపిస్తాను. యోగులు, బ్రహ్మ మొదలైన దేవతలు సేవించదగిన మహామునులకు ధ్యానయోగ్యమైన ముక్తిప్రదమైన సులలితమైన ఆ పాదపద్మాలకు నమస్కరించి భగవతీ పేర ప్రసిద్ధమైన దేవీ భాగవతం మీకు సవిస్తారంగా వినిపిస్తాను. బహురసాలతో కూడింది దేవీ భాగవతం.
శ్రీమంతమైనది, ఉత్తమమైనది. భక్తిభావంతో ఇది వినిపిస్తాను, వినండి. ఏ తల్లిని వేదమార్గంలో విద్య అంటారో, ఏ తల్లి ఆద్య అని, పరాశక్తి అని పేరు పడిందో, ఏ తల్లి సర్వజ్ఞురాలో, ఏ తల్లి భవబంధాలు పెంచడంలో సమర్థురాలో, ఏ తల్లి అంతటా నిండి ఉందో, దురాత్ములకు ఏ తల్లి సులువుగా తెలియరాదో, ఏ తల్లి ధ్యాన తత్పరులకు మునీశ్వరులకు లభిస్తుందో, ఎంతో సాధన మీద ఏ తల్లి ప్రత్యక్షమవుతుందో ఆ తల్లి భగవతి. ఎప్పుడూ నాకు సిద్ధి ప్రసాదించాలి. సత్ అసత్ స్వరూపమైన విశ్వం సృష్టి చేసి తన త్రిగుణాత్మక శక్తితో పాలించి కల్పాంతంలో సంహారం చేసి తాను ఒక్కతే మాత్రం విహరించే సర్వవిశ్వ జననిని మనసారా స్మరిస్తాను. బ్రహ్మ జగసృష్టి చేస్తాడన్న మాటే ప్రసిద్ధంగా ఉంది. వేదాలు తెలిసిన వాళ్ళు, పౌరాణికులు విష్ణు భగవానుడు నాభికమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడంటారు. ఆ విష్ణుదేవుడి ప్రేరణ వల్లే బ్రహ్మ ఈ సృష్టిని సృష్టిస్తున్నారు అంటారు. ఏమంటే బ్రహ్మ స్వతంత్రుడు కాడు, తన ఇష్టప్రకారం తాను సృష్టి చేయలేరు. విష్ణుదేవుడు కల్పాంతంలో శేషుణ్ణి పక్కపి చేసుకుని పడుకుంటాడు. అతని నాభిపద్మంలో బ్రహ్మ పుట్టాడు. విష్ణుమూర్తికి 1000 తలల శేషుడు ఆధారం. ఆ శేషుడికి ప్రళయ సముద్రం నీరు ఆధారం. నీరు రసస్వరూపం. పాత్ర ఆధారం లేంది నీరు నిల్వలేదు. అన్నింటికీ ఆధారమైన శక్తి రూపిణి అయిన సర్వభూత జననిని శరణు వేడుతున్నాను. యోగ నిద్రలో కళ్ళు మూసుకొని ఉండిన విష్ణుమూర్తిని చూసి అతని నాభికమలంలో కూర్చుని బ్రహ్మదేవుడు ఏ దేవిని ప్రార్థించాడో ఆ దేవుని శరణు వేడుతున్నాను. మునులారా, ఆ దేవి సగుణాత్మక నిర్గుణ స్వరూప ముక్తిప్రదాయిని ఆ మహామాయను ధ్యానించి భాగవత పురాణం వినిపిస్తాను. ఈ శ్రీమద్ భాగవతం పవిత్రమైన పురాణం, ఉత్తమమైన పురాణం. వేదవ్యాసుడు దీని కర్త. ఇందులో 18,000 శ్లోకాలున్నాయి, 12 స్కందాలున్నాయి, 318 అధ్యాయాలున్నాయి. మొదటి స్కందంలో 20 అధ్యాయాలున్నాయి, రెండవ స్కందంలో 12 అధ్యాయాలున్నాయి, మూడవ స్కందంలో 30 ఉన్నాయి, నాలుగవ స్కందంలో 25 ఉన్నాయి, ఐదవ స్కందంలో 35 అధ్యాయాలున్నాయి, ఆరో స్కందంలో 31 అధ్యాయాలున్నాయి, ఏడో స్కందంలో 40, ఎనిమిదవ స్కందంలో 24, 9వ స్కందంలో 50, 10వ స్కందంలో 13, 11వ స్కందంలో 24, 12వ స్కందంలో 14 ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశవర్ణన, మన్వంతరాలు, వంశానుచరితము ఈ 5 కూడా పురాణ లక్షణాలు. విశ్వరూపిణీదేవి అంతటా వ్యాపించి ఉంటుందామె. ఏ వికారము లేదామెకి. యోగం వల్ల మాత్రమే ఆమె లభిస్తుంది. అంతటికీ ఆమె ఆధారం. ఆమె సాత్వికీ శక్తి మహాలక్ష్మి, ఆమె రాజసీ శక్తి మహాసరస్వతి, ఆమె తామసీ శక్తి మహాకాళి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఈ ముగ్గురి పుట్టుక కథను సర్గం అంటారు శాస్త్ర విశారదులు. సృష్టికి కారణస్వరూపుడు బ్రహ్మ, స్థితికి కారణస్వరూపుడు విష్ణువు, లయానికి కారణస్వరూపుడు శివుడు. ఈ త్రిమూర్తుల పుట్టుక కథను ప్రతిసర్గం అంటారు. సూర్యవంశం రాజుల, చంద్రవంశం రాజుల వంశవర్ణన, హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళ చరిత్రను వంశం అంటారు. స్వయంభువుడు మొదలైన మునువుల చరిత్ర, వారి కాల సంఖ్యా వివరమును మన్వంతరం అంటారు. మనువుల వంశకథనం వంశానుచరితం. ప్రతి పురాణము ఈ 5 లక్షణాలతో ఉంటుంది. వ్యాసుడు 1,25,000 శ్లోకాలతో మహాభారతం రాశారు. అయితే అది పురాణం కాదు, ఇతిహాసం. వేద సంహితమైనది కనుక పంచమవేదం అయింది. పురాణాలు ఏమేమిటి? సుతుడు పురాణాల విషయం చెప్పడంతోనే అడిగాడు సౌనికుడు. మొత్తం ఎన్ని పురాణాలున్నాయి? ఈ వివరం కూడా తెలపండి మరి. సూత, నైమిషారణ్యంలో ఉంటున్న మేమందరం కలికాలానికి భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాము. బ్రహ్మదేవుడే మనోమయమైన చక్రమిచ్చి ఇలా అన్నారు: ఈ చక్రం వెంబడే వెళ్ళండి. మీరు దీని నేమి ఎక్కడ పడిపోతుందో అక్కడ ఆగండి. అక్కడే మీ నివాసం ఏర్పరచుకోండి. ఆ ప్రదేశం పావనమైనదని తెలుసుకోండి. ఆ ప్రదేశంలో కలి ప్రవేశించలేడు. తిరిగి సత్యయుగం వచ్చేంత వరకు అక్కడే ఉండండి. బ్రహ్మ ఆదేశం శిరసాహవించాం మేమంతా. దేశ దేశాలు చూస్తూ మనోమయా చక్రం వెంట బయలుదేరాం.
చక్రం నేమి మా కళ్ళ ముందే ఇదిగో ఇక్కడే పడింది. ఇంచేతనే ఈ ప్రదేశం నైమిషం అయింది. పరమ పావనమైన క్షేత్రం ఈ నైమిషారణ్యం. కలి ఇక్కడ కాలు పెట్టలేరు. కనుకనే ఎంతమంది మునులు, సిద్ధులు, మహాత్ములు కలికాలానికి భయపడి ఇక్కడికి వచ్చేశారు. తమ తమ నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడే ఉంటున్నారు. పురోడాశం మొదలైన వాటితో ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేశాం మేము. ఈ యజ్ఞాల్లో పశువుల్ని వధించలేదు. అన్నీ అహింసా యజ్ఞాలే చేశాం. సత్యయుగం వచ్చేదాకా ఇలా ఇక్కడే ఉంటాం. మా భాగ్యం వల్ల ఇక్కడికి మీరు వచ్చారు. వేద సమ్మతమైన పురాణం మాకు వినిపించండి. అది వినడానికి మేమంతా ఎంతో అభిలాషపడుతున్నాం. ఎంతో మతిమంతుడివి నీవు, మంచి వక్తవి. తాపత్రయం లేకుండా చిరకాలం జీవించు. ఇదిగో అన్ని వ్యాపారాలు మానుకొని ఏకాగ్ర చిత్తంతో కూర్చుని ఉన్నాము. ఎన్నో మనోహరమైన కథలు ఎప్పుడూ వింటూనే ఉన్నాము, కానీ తృప్తి కలగటం లేదు మాకు. కనుక వ్యాసుడు చెప్పిన దేవీ భాగవతం వినిపించండి. ధర్మార్థ కామాలు విధిపూర్వకంగా వివరించిన పురాణం దేవీ భాగవతం. పుణ్యప్రదమైనది, శుభప్రదమైనది. అన్ని గుణాలు అందులో ఉంటాయి. విశ్వమాతాదేవి లీలలా విచిత్రమైనది. దేవీ భాగవతం వింటే పాపాలు పోతాయి, కోరికలు ఫలిస్తాయి, జ్ఞానం సిద్ధిస్తుంది, మోక్షం లభిస్తుంది. పురాణాలు. సూతుడు చెప్పుకు వచ్చాడు. వ్యాసమునీంద్రుడి దగ్గర నేను విన్నది విన్న ప్రకారం వినిపిస్తాను, వినండి. పురాణాలు 18. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవతం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్తపు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. ఈ 18 పురాణాలు. మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలున్నాయి. మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలున్నాయి. భవిష్య పురాణంలో 14,000 శ్లోకాలున్నాయి. భాగవతంలో 18,000 శ్లోకాలున్నాయి. బ్రహ్మ పురాణంలో 10,000 ఉన్నాయి. బ్రహ్మాండ పురాణంలో 12,100 శ్లోకాలున్నాయి. బ్రహ్మ వైవర్తపు పురాణంలో 18,000 ఉన్నాయి. వామన పురాణంలో 10,000, వాయు పురాణంలో 24,600, విష్ణు పురాణంలో 23,000, వరాహ పురాణంలో 24,000, అగ్ని పురాణంలో 16,000, నారద పురాణంలో 25,000, పద్మ పురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కంద పురాణంలో 81,000 ఉన్నాయి. మునులారా, పురాణాల పేర్లు చెప్పాను, వాటి సంఖ్య వివరించాను. ఏ పురాణంలో ఎన్ని శ్లోకాలున్నాయో కూడా చెప్పాను. ఇక ఉపపురాణాలు వివరిస్తాను, వినండి. సనత్కుమారీయం, నారసింహం, నారదీయం, శైవం, దౌర్వాసం, కాపిలం, మానవం, ఔషణం, వారుణం, కాళికం, సాంబం, నందీశ్వరీయం, సౌరం, పరాశరం, ఆదిత్యం, మహేశ్వరం, భాగవతం, వాసిష్టం. ఇలా 18 ఉపపురాణాలు ఉన్నాయని మన మహాత్ములు అంటుంటారు. శ్లోకము. ఆద్యం సనత్కుమారోక్తం నారసింహం తతః పరం తృతీయం వాయవీయం చ కుమారేణ చ భాషితం చతుర్థం శివధర్మాఖ్యం సాక్షానందీశ భాషితం దూర్వశోక్తమాశ్చర్యం నారదీయం తతః పరం నందికేశ్వరయుగ్మం చ తదైవోషణసేరితం కాపిలం వారుణం సాంబం కాళికాహ్వాయమేవ చ మహేశ్వరం తదా కల్కి దైవం సర్వార్థసిద్ధిదం పరాశరోక్తమాపరం మారిచం బాష్వరాహ్వయనం. కూర్మ పురాణం. 18 పురాణాలు రాసిన తరువాత వాటి విస్తరణతో మహాభారత కథను రాశారు వ్యాసుడు. మన్వాంతరాలలో ప్రతి ద్వాపరంలోనూ విష్ణు భగవానుడు వ్యాస రూపంలో అవతరిస్తారు. కలియుగంలో బ్రాహ్మణులు, అల్పబుద్ధులు, అల్పాయుష్కులు కనుక లోకహితం కోసం వేదాలు విభజించాడు వ్యాసుడు. స్త్రీలు, శూద్రులు, స్వధర్మం పాటించని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వేదాలు వినడానికి అర్హులు కాదు. వారి కోసం పవిత్రమైన పురాణ సంహితాలు
రాస్తూ ఉంటాడు అతడు. మన్వంతరాల్లో ఇప్పుడు ఏడోది వైవస్వత మన్వంతరం నడుస్తూ ఉంది. ద్వాపరాల్లో 28వ ద్వాపరం ఇది. ఈ ద్వాపరంలో మా గురుదేవుడు సత్యవతి కుమారుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడయ్యాడు. ఈయన 28వ వ్యాసుడు. ఈయనకి ముందు 27 వ్యాసులు అవతరించారు. వాళ్ళందరూ వివిధ పురాణాలు రాశారు. వచ్చే 29వ ద్వాపరంలో ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ వ్యాసుడవుతాడు. సూతుడు అలా చెప్పడంతో, అయితే వెనుకటి ద్వాపరాల్లో ఎవరెవరు వ్యాసులై పురాణాలు వ్రాశారు అని అడిగారు సౌనికాది మునులంతా. వినండి అంటూ అందుకున్నాడు సూతుడు. తొలి ద్వాపరంలో స్వయంగా బ్రహ్మదేవుడే వ్యాసుడయ్యాడు, వేదాలు విభజించాడు. రెండో ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యారు. మూడో ద్వాపరంలో శుక్రాచార్యుడు వ్యాసుడయ్యారు. 4వ ద్వాపరంలో బృహస్పతి వ్యాసుడయ్యాడు. 5వ ద్వాపరంలో సూర్యుడు వ్యాసుడయ్యాడు. 6వ ద్వాపరంలో మృత్యువు వ్యాసుడయ్యాడు. 7వ ద్వాపరంలో కూడా మృత్యువే వ్యాసుడయ్యారు. 8వ ద్వాపరంలో వశిష్ఠుడు వ్యాసుడయ్యాడు. ఇలాగే 9వ ద్వాపరంలో సరస్వతుడు, 10వ ద్వాపరంలోనూ త్రిధాముడు, 11వ ద్వాపరంలో త్రివుషుడు, 12వ ద్వాపరంలో భరద్వాజుడు, 13వ ద్వాపరంలో అంతరిక్షుడు, 14వ ద్వాపరంలో ధర్ముడు, 15వ ద్వాపరంలో త్రయన్యురుని, 16వ ద్వాపరంలో ధనుంజయుడు, 17వ ద్వాపరంలో మేధాతిథి, 18వ ద్వాపరంలో ప్రతి, 19వ ద్వాపరంలో అత్రి, 20వ ద్వాపరంలో గౌతముడు, 21వ ద్వాపరంలో హర్యాత్ముడు, 22వ ద్వాపరంలో వేణుడు, 23వ ద్వాపరంలో వజీశ్రవుడు, 24వ ద్వాపరంలో సోముడు, 25వ ద్వాపరంలో తృణబిందుడు, 26వ ద్వాపరంలో భార్గవుడు, 27వ ద్వాపరంలో జాతుకర్ణుడు వ్యాసులయ్యారు. వీరంతా ఆయా యుగాల్లో వేదాలు విభజించారు, పురాణాలు రాశారు. ఇప్పుడు 28వ ద్వాపరంలో మా గురువులు వ్యాసులయ్యారు. నేను విన్న ప్రకారం ఈ 28 కూడా వ్యాసుల్ని మీకు వినిపించాను. మా గురువుగారి దగ్గర నేను భాగవత పురాణం విన్నాను. దుఃఖాలన్నీ నాశనం చేసే పురాణం ఇది. కోరికలన్నీ సఫలం చేస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇందులో వేదార్థాలన్నీ కూడా ఉన్నాయి, అగమ రహస్యాలన్నీ కూడా ఉన్నాయి. మోక్షం కోరేవారికి పరమ ప్రియమైన పురాణం ఇది. కళ్యాణం కలిగించే ఈ పురాణం రాసి వ్యాసుడు తన కుమారుడైన శుకుడి చేత చదివించాడు. అరణిలో పుట్టాడు శుకుడు. మహావిద్వాంసుడు, మహాత్ముడు, విరాగి అయోనిజుడు. అతడు అడుగుతూ ఉంటే కరుణానిధి వ్యాసుడు చెప్తూ వచ్చాడు, పరమ రహస్యమైన ఈ పురాణం అదిగో అప్పుడే నేను విన్నాను. విన్నది విన్నట్లు అంతా మనసుకి పట్టించుకున్నాను. భాగవతం కల్పవృక్షం. ఈ కల్పవృక్ష ఫలం చవిచూచాడు శుకుడు. అగాధమైన సంసార సాగరం తరించడం కోసం ఈ మహాపురాణం విన్నాడతడు. మహాప్రభావం కలపురాణం ఇది. ఎన్నో కథలున్నాయి ఇందులో. ఇది ఉంటే ఏ ప్రాణికి కూడా కలియుగ భయం కలగదు. ఎంతటి పాపాత్ముడైనా కానివ్వండి, వేదధర్మం పాటించని వాడైనా కానివ్వండి, స్వధర్మం వదిలేసిన వాడైనా, హీనుడే కానివ్వండి, ఏ నెపంతో అయినా ఈ ఉత్తమ పురాణం ఓ మారు వింటే చాలు. దేహాంతమాయక దేవి నామాంకితమైన మోక్షం లభిస్తుంది. నిత్యము ఈ దేవి పురాణం వింటే హరిహరులకు కూడా అందని ఆ పరా విద్యాస్వరూపిణి అయిన భగవతి హృదయంలో నివసిస్తుంది. సర్వాంగాలు కలిగిన మానవ జన్మ ఎత్తినవాడు సంసార సముద్రం తరించడానికి నావ వంటి ఈ దేవీ భాగవతం లభించినప్పుడు దీన్ని వినిపించేవాడు దొరికినప్పుడు వినకపోతే అతడు మాధుడే అవుతాడు, విధి వంచితుడవుతాడన్నమాట. మంచి చెవులుండి రాగవశుడయ్యి పరుల అపవాదాలు మాత్రం వినేవాడు మందబుద్ధి. అలాంటి వాడికి సర్వరసాలతో నిండిన ఈ పుణ్య పురాణం ఎలా రుచిస్తుంది? సంతానం లేనిదే సద్గతి లేదు. సౌమ్యుడా, సుతుణ్ణి అడిగారు మునులు ఈ విధంగా. వ్యాసుడు ఏ భార్య గర్భంలో పుట్టాడయ్యా శుకుడు? అసలు ఎలా పుట్టాడతడు? ఎలా ఈ పురాణ సంహిత చదివాడు? అతడు అయోనిజుడన్నావు కదా, మరి అదేమిటి? అరణిలో పుట్టాడన్నావు, అదెలా సంభవమైంది? ఇదంతా అయోమయంగా ఉంది మాకు, విడమర్చి వినిపించండి. అది కూడా కాక శుకుడు గర్భయోగి అని విన్నాము. బహు విస్తారమైన పురాణం ఎలా అభ్యసించాడు?
సూతుడు ఇలా చెప్పుకువచ్చాడు. పూర్వం ఒకనాడు సరస్వతీ నది ఒడ్డున వ్యాసుడు తన ఆశ్రమంలో ఒక పిచ్చుక జంట చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జంట దగ్గర అప్పుడే గుడ్డులో నుంచి బయటకు వచ్చిన పిల్లలున్నారు. ఎర్రటి నోళ్లతో ఎంతో ముచ్చటగా ఉన్నాయవి. రెక్కలు లేని చిన్ని పాపల్ని వదిలి మేత కోసం వెళ్ళాయి పిచ్చుకలు. కష్టపడి మేత పట్టుకు వచ్చాయి. పదే పదే పిల్లల నోళ్ళల్లో పెట్టాయి. దగ్గర చేర్చుకున్నాయి. వాటి అందమైన మొహాలు మాటిమాటికి ముద్దులాడాయి. అద్భుతమైన వాటి ప్రేమను చూశాడు వ్యాసుడు. మనసులో పరిపరి విధాలా ఆలోచించాడు. పక్షులలోనే ఇంత పుత్రప్రేమ ఉన్నప్పుడు మనుషుల్లో ఉండటం విచిత్రమేముంది? నిజమే, సంతానం లేనిదే సద్గతి లేదు. వివాహం మనిషికి సుఖ సాధనం, సందేహం లేదు. వివాహం చేసుకొని కొడుకుని కని అతని సౌఖ్యం కోసం కోడల్ని తెచ్చి దాని అందమైన మొహం చూచినప్పుడు ఎంత హాయి. కొడుకు ధర్మపరుడై ముసలి తల్లిదండ్రులను సేవ చేస్తాడు. ద్రవ్యం సంపాదించి సంతోషపెడతాడు. వాళ్ళు కాలం చేశాక యథావిధిగా క్రియాకర్మ చేస్తాడు. గయలో పిండం వేస్తాడు. నల్లటి ఆబోతు విడిచిపెడతాడు. కొడుకుని కని లాలించడం కంటే సుఖమేముంది? అతన్ని గుండెలు కద్దుకోవడం కంటే హాయి ఏముంటుంది? పుత్రుడు లేనిదే పుణ్యగతి లేదు. పరలోకం కోసం కొడుకుని మించిన సాధనం మరొకటి లేదు. కొడుకుని కన్నవాడు స్వర్గానికి వెళ్తాడని మనువు మొదలైన వారు ధర్మశాస్త్రాల్లో చెప్పారు. సంతానం లేనివాడు స్వర్గంలో అడుగుపెట్టలేడన్నారు. ప్రత్యక్షంగా నిరూపిస్తున్న విషయమే ఇది, సందేహం లేదు. కొడుకును కన్నవాడు పాపాల నుండి ముక్తి పొందుతాడు అని సనాతనమైన ఆప్తవాక్యం. సంతానం లేనివాడు మరణకాలంలో నేల మీద పడుకొని దుఃఖపడతాడు. నా ఇంట బోలెడంత ధనముంది, రకరకాల పాత్ర సామానుంది, దివ్యభవనం నా ఇల్లు, వీటికి ఉత్తరాధికారి ఎవరు అనుభవిస్తారు అని అతడి హృదయం వ్యాకులపడుతోంది. భ్రాంతచిత్తుడికి దుర్గతి తప్పదు. ఇలా భావిస్తూ వేడివేడి నిట్టూర్పులు తీశాడు వ్యాసముని. కొంతసేపటికి ఒక నిశ్చయానికి చేసుకున్నాడు. తపస్సు కోసం మేరుపర్వతం మీదకి వెళ్ళారు. అక్కడ కూర్చుని ఏ దేవతని ఉపాసించి తపస్సు చేసేది అంటూ భావించాడు. నా కోరిక సఫలం చేసి ఏ దేవత వరమిస్తాడు? విష్ణువు, శివుడు, బ్రహ్మ, దేవేంద్రుడు, సూర్యుడు, గణపతి, కుమారస్వామి, అగ్నిహోత్రుడు, వరుణుడు ఎవరు నా కోరికను నెరవేరుస్తారు? వ్యాసుడు ఈ సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇంతలో దేవముని నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంతో సంతోషించాడు వ్యాసుడు. ఆర్ఘ్యము, ఆసనము ఇచ్చి గౌరవించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక నారదుడు ఇట్లు అడిగాడు. వ్యాసమునీంద్ర, విచారంతో అవిపిస్తున్నావు, ఏమిటి కారణం? అవును అంటూ అందుకున్నాడు వ్యాసుడు. పుత్రులు లేని వాడికి పుణ్యగతి లేదు. సంతానం లేనివాడికి సంతోషం ఎలా కలుగుతుంది? ఇదే ఇప్పుడు నన్ను బాధ పెడుతూ ఉంది. సంతానం కోసం తపస్సు చేస్తాను. అయితే ఏ దేవతని ఆరాధిస్తే చప్పున నా కోరిక నెరవేరుతుంది? ఈ ఆలోచనలతో ఆరాటపడుతున్నాను. నువ్వు దర్శనమిచ్చావు. మహాత్ముడివి నీవు, సర్వజ్ఞుడివి, కృపానిధివి. నీ శరణు వేడుతున్నాను. సెలవీయి కుమారుడు కలగడం కోసం ఏ దేవతని ఆశ్రయించేది? అడగవలసిన ప్రశ్నే అడిగావు అన్నాడు నారదుడు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్లే పూర్వం ఒక మారు నా తండ్రి బ్రహ్మ విష్ణుమూర్తిని అడిగాడు. సర్వలోక కారణుడు అయిన విష్ణు భగవానుడు తపస్సమాధిలో ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు అతని మెడలో కౌస్తుభమని దగదగా మెరిసిపోతూ ఉంది. 4 చేతులలోనూ శంఖము, చక్రము, గద, పద్మము ప్రకాశిస్తున్నాయి. వక్షస్థలం మీద శ్రీవస్త చిహ్నముంది. పచ్చటి పట్టుబట్ట కట్టుకున్నాడతడు. అతడు తపస్సు చూసి ఆశ్చర్యపోయి అడిగాడు బ్రహ్మ, దేవా జగన్నాథ, నీవు కూడా తపస్సు చేయడమేనా ప్రభు? ఎందుకా తపస్సు? ఎవరిని ధ్యానిస్తున్నావు? అఖిల లోకాలకు ప్రభువు తపస్సు చేయడం చూసి నా కళ్ళనే నేను నమ్మలేకపోతున్నాను. మహాశ్చర్యంగా ఉంది నాకు. నీ నాభికమలంలో పుట్టి నేను నిఖిలకర్తనయ్యాను. నిన్ను మించిన ప్రభువు ఎవరున్నారు? నిన్ను మించిన దేవుడు ఉన్నాడా? ఇంకా ఉంటే ఎవరతడు? నువ్వే ఆదిదేవుడు నా నమ్మకం. నువ్వే సర్వకారణుడివి, నువ్వే సర్వకర్తవి, నువ్వే పాలకుడివి, నువ్వే సర్వహర్తవి, నువ్వే సర్వసమర్థుడివి, సర్వకార్యకర్తవి. నీ ఆజ్ఞ వల్ల నేను జగత్ను సృష్టిస్తాను. నీ ఆదేశం వల్లే శివుడు ప్రళయకాలంలో జగత్సంహారం చేస్తున్నాడు. నీ ఆజ్ఞ ప్రకారమే సూర్యుడు ఆకాశం మీద తిరుగుతున్నాడు.
వాయువు శుభాశుభాలతో వీస్తున్నాడు, అగ్ని ప్రకాశిస్తున్నాడు, మేఘుడు వాన కురుస్తున్నాడు. 3 భువనాలలోనూ నిన్ను మించిన దేవుడు లేడు. అయినప్పుడు నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు? ఇంతకీ నువ్వు తపస్సు చేయవలసినంత అవసరం ఏమొచ్చింది? నేను నీ భక్తుణ్ణి. మహాత్ములు తన భక్తుల దగ్గర దాపరికాలు ఏమీ ఉంచకూడదు, ఏదీ గోప్యం చెయ్యరు. ఎవరిని ఉద్దేశించి తపస్సును మీరు చేస్తున్నారో నాకు సెలవీయండి అంటూ చేతులు జోడించాడు. వత్స, బ్రహ్మదేవుని ప్రార్థన విని ఇట్లన్నారు విష్ణుమూర్తి. నా మనస్సులో మాట చెప్తాను, సావధానంగా విను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితిలయలకన్నింటికీ మూల కారణమని దేవతలు, దానవులు, మానవులు అందరూ ఎరుగుదురు. అయినా వేద పారాంగులైన పండితులు మాత్రం ఏదో తెలియరాని మూలశక్తి వేరే ఉందని, ఆ మూలశక్తి వల్లే నువ్వు సృష్టిని చేస్తున్నావని, నేను పాలిస్తున్నానని, శివుడు సంహరిస్తున్నాడని వితర్కిస్తున్నారు. లోక సృష్టి కోసం నీలో రాజస శక్తి ఉంటుంది, పాలించడానికి నాలో సాత్విక శక్తి ఉంటుంది, సంహరించటానికి శివునిలో తామసి శక్తి ఉంటుంది. ఆ శక్తి లేకపోతే నువ్వు సృష్టి చేయలేవు, నేను పాలించలేను, శివుడు సంహారం చేయలేడు. ఎల్లప్పుడూ మనం ఆ శక్తికి లోబడే ఉంటున్నాము. దీనికి ప్రత్యక్షమైన పరోక్షమైన దృష్టాంతాలు వివరిస్తాను విను. శేషుణ్ణి పక్క చేసుకొని నేను పడుకుంటున్నానంటే పరతంత్రుడిగానే పడుకుంటున్నాను. అవుపడని ఆ శక్తి మీద ఆధారపడి కాలవశవర్తినై లేస్తున్నాను. ఆ శక్తి ఆధీనంలో ఉండి ఒకప్పుడు తపస్సు చేస్తాను, ఒకప్పుడు ఆ శక్తితో కలిసి సుఖంగా విహరిస్తాను. ఆ శక్తి ప్రేరణతో అప్పుడప్పుడు రాక్షసుల్ని సంహరించడం కోసం సర్వలోక భయంకరమైన యుద్ధాలు చేస్తాను. వెనుక 5000 సంవత్సరాలు దారుణంగా నేను చేసిన బాహుయుద్ధం ప్రత్యక్షంగా ఎరుగుదువు కదా నీవు. నా చెవి గులుములో పుట్టిన దానవులు మధుకైటబులు మదగర్వంతో ఉదండులు కాలేదు. అప్పుడు ఆ శక్తి అనుగ్రహం వల్లే కదా వాళ్ళని చంపాను. ఆ మహాశక్తి అయిన దేవిని నువ్వు తెలుసుకోలేదా? అప్పుడు తెలుసుకునే ఉంటావు. తెలుసుకుని కూడా ఇలా పదే పదే ప్రశ్నిస్తున్నావు నన్ను. విను, ఆ శక్తి ఇష్టప్రకారమే నేను పరమపురుషుణ్ణి. ఆమె ఇష్టప్రకారమే సముద్రంలో విహరిస్తాను. ఆయా యుగాల్లో ఆమె ఆదేశ ప్రకారమే కూర్మము, వరాహము, నరసింహము, మరుగుజ్జు మొదలైన అవతారాలెన్నో ఎత్తాను. అలా కాకపోతే తీర్యగ్యోనులలో పుట్టడానికి ఎవడు ఇష్టపడతాడు? వరాహంగా, వామనుడిగా పుట్టానంటే అది నా ఇష్ట ప్రకారం జరిగింది కాదు. ఆ అవుపడని శక్తి ప్రేరణే దీనికి కారణం. లక్ష్మితో కలిసి ఉండే సుఖం మానుకొని చేప మొదలైన హీనయోనులలో పుడతానా నేను? కోరి నేను స్వతంత్రుణ్ణయితే మెత్తటి పంపక్క వదులుకొని గరిత్మంతుడి మీద కూర్చుని యుద్ధానికి బయలుదేరుతానా? పూర్వం ఓ మారు నీ కంటి ముందే కదా వింటినారి ఊడి నా శిరస్సు ఎగిరిపోయింది. అప్పుడు గుర్రం తల నా బొందెకు అతికించలేదు. అవాల నుంచే కదా హయగ్రీవుడు అని పేరు వచ్చింది నాకు. నేను స్వతంత్రుణ్ణి అయి ఉంటే అలాంటి మోసం జరిగేదా నాకు? కనుక నేను స్వతంత్రుణ్ణి కాను. ఆ మహాశక్తి ఆధీనంలో ఉండి ఆమెనే ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను. ఆమె తప్ప ఇంకేమీ ఎరుగనేను. నా తండ్రి బ్రహ్మదేవుడే ఈ విషయం నాతో చెప్పాడు. కనుక వ్యాసమునింద్ర, సుపుత్రుడు కలగడం కోసం ఆ దేవి పాదపద్మాలు ధ్యానించు. సందేహించకు, ఆ జగదంబ నీ కోరిక సఫలం చేస్తుంది. నారదుడి ఉపదేశం విన్నాడు వ్యాసుడు. దేవి పాదపద్మాలు ధ్యానిస్తూ తపస్సుకు పూనుకున్నాడు. హయగ్రీవ అవతారం. విష్ణువు హయగ్రీవుడయ్యాడు అన్న విషయం విని సౌనికాది మహామునులు సూతుణ్ణి ఇట్లన్నారు. సూత, మా మనస్సు ఎప్పుడూ సంశయ సముద్రంలోనే మునిగి ఉంటుందయ్యా. విచిత్రమైన మాట చెప్పావు నీవు. విష్ణుదేవుడి శిరస్సు తెగిపోయిందా? జగద్విస్మయకరమైన విషయం. సర్వకర్త విష్ణుమూర్తి హయగ్రీవుడయ్యాడా? వేదాలు అతన్ని స్తుతిస్తాయి. సర్వదేవతలు అతడి ఆధీనంలో ఉంటారు. ఆదిదేవుడతడు. జగన్నాథుడు సర్వకారణ కారణుడు. దైవయోగం. అతడి తల ఎలా తెగిపోయిందయ్యా? మహామునివి నీవు, ఈ వృత్తాంతం విస్తరించి వినిపించు. విష్ణుదేవుడి చరిత్ర విచిత్రమైనది అంటూ అందుకున్నాడు సూతుడు. సనాతనుడైన అతడు పూర్వం ఓ మారు 10,000 సంవత్సరాలు దారుణమైన యుద్ధం చేసి బాగా అలసిపోయాడు. విశ్రాంతిని కని
సమతలంగా ఉన్న ఒక పవిత్ర ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కుపెట్టిన ధనస్సు 2 కొనలు నేల మీద ఆనించి ధనస్సు మీద మెడపెట్టి పద్మాసనంతో నిద్రపోయాడు. దైవయోగం వల్ల బాగా అలసి ఉండడం వల్ల గాఢ నిద్రలో మునిగిపోయాడు. ఇలా ఉండగా ఇంతలో బ్రహ్మదేవుడు, శివుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టారు. యజ్ఞానికి విష్ణుమూర్తియే కదా ప్రభువు, అతడి వల్లే దేవతల కార్యం సిద్ధించాలి. అందుకని వాళ్ళంతా విష్ణుమూర్తి కోసం వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో అతడు లేడు. ధ్యాన దృష్టితో చూసి తెలుసుకున్నారు దేవతలు. అంతమంది అతడున్న చోటికి వెళ్ళారు. విష్ణుమూర్తి గాఢ నిద్రలో ఉన్నాడు. సర్వేశ్వరుడైన అతడు తెలివి లేకుండా పడుకున్నాడు. చూసి ఆగిపోయారు దేవతలు. అంతమంది ఆలోచనలో పడ్డారు. ఏమిటి సాధనం అన్నాడు. దేవేంద్రుడు, ఆయన నిద్ర ఎలా వదులుతుంది, ఎలా మేలుకుంటాడాయన, మీరంతా ఆలోచించండి అన్నారు. ఈయన నిద్ర చెడగొట్టడం పరమ పాపం. అయితే యజ్ఞ ప్రయత్నం తప్పనిసరి, అది ఆగకూడదు. బాగా ఆలోచిస్తే నాకు ఉపాయం తడుతుంది. బ్రహ్మ సృష్టిలో చెదపురుగు ఉండనే ఉంది. అది విష్ణుమూర్తి వింటి కొన కొరికేస్తే చాలు, నారి జారిపోయి ధనస్సు కింద పడిపోతుంది. దాంతో వెంటనే తేరుకుండి ఆయన సులువుగా దేవకార్యం సిద్ధిస్తారు. సందేహం లేదు. శివుడు చెప్పిన ఉపాయం బాగుంది అన్నారు దేవతలు. విష్ణుమూర్తి ధనస్సు కొన కొరికేయమని చెదపురుగుని ఆదేశించాడు బ్రహ్మ. అయితే ఒకంతట అంగీకరించలేదు చెద. నిద్రాభంగం కలిగించడము, కథలో అడ్డు రావడము, భార్యాభర్తల్ని పడకుండా చేయడము, తల్లి కొడుకులతో పుల్లలు పెట్టడము బ్రహ్మ హత్యాపాతకంతో సమానం. అంచేత విష్ణుమూర్తి నిద్ర ఎలా భంగం చేసేది నేను? ధనస్సు కొన కొరికేసినంత మాత్రాన నాకు ఒరిగేది ఏముంది? ఈ దేవుడి శిఖం పాడు చేసి పాపమెందుకు పోసుకోవాలి? సాధారణంగా లోకంలో స్వార్థం కోసం పాపం చేస్తారు కనుక నా స్వార్థం ఏదైనా సిద్ధిస్తుందేమో చెప్పండి. వ్రతం చెడినా ఫలం దక్కుతుంది. ఇట్టే ధనస్సు కొన కొరికి పారేస్తాను అందది. చద మాటలు విన్నాడు బ్రహ్మ. బాగుంది, విను. మేం యజ్ఞం చేస్తున్నాం కదా, అందులో నీకు కూడా భాగం కల్పిస్తాను, సరేనా? లే, త్వరగా ధనస్సు కొన కొరికెయ్యి. విష్ణుదేవుడు నిద్రలేచినట్టు చెయ్యు. హోమ సమయంలో అగ్నిహోత్రంలో మేము హవిర్దానం చేస్తాం కదా, అదిగో అప్పుడు అగ్ని పక్క కింద పడిన అన్నం నీ భాగమన్నమాట అని నచ్చచెప్పాడు. అంగీకరించినది చెద. మెల్లిగా వెళ్ళింది. విష్ణు ధనస్సు కొన కొరికేసింది. అల్లెతాడు జారిపోయింది. ధనస్సు ఒకవైపు చివ్వున చిమ్ముక పోయింది. ఘోరమైన శబ్దం పుట్టింది. బ్రహ్మాండం బద్దలైనట్టయింది. భూకంపం పుట్టింది. సముద్రాలు అల్లకల్లోలమైనాయి. నీటి జంతువులు క్షోభపడిపోయాయి. సుడిగాలి రేగింది. కొండలు ఊగిసలాడాయి. ఉల్కలు రాలాయి. దిక్కులు భయంకరంగా మారాయి. హఠాత్తుగా పొద్దు గుంకిపోయింది. కటిక చీకటి కమ్ముకుంది. ఎన్నో ఎన్నో మహా ఉత్పత్తాలు పుట్టాయి. దేవతలందరూ గడగడలాడిపోయారు. ఏం చేయాలో తోచలేదు వాళ్ళకి. ధనస్సు విసురుకి విష్ణుమూర్తి శిరస్సు తెగిపోయింది. కిరీట కుంటలాలతో ఎక్కడికో ఎగిరిపోయింది. కొంతసేపటికి చీకటి తగ్గింది. శిరస్సు లేని విష్ణుమూర్తి కళేబరం చూశారు దేవతలు. తమ కళ్ళు తాము నమ్మలేకపోయారు. గోలు గోలుమన్నారు. హా నాదా, హా ప్రభూ, ఏమిటి ఘోరం? దేవదేవా, సనాతన, దేవతల సర్వనాశనం జరిగిపోయింది. ఏ దేవమాయ నీ శిరస్సు ఎగరేసుకుపోయింది? ఎన్నడూ తెగనివాడివి నువ్వు, వేరు కానివాడివి నీవు, కాలానివాడివి. నీ శిరస్సు ఎలా తెగిపోయింది? ఇక మాకు చావు లేకుండా ఎలా ఉంటుంది? అయ్యో, మేమంటే ఎంత స్నేహం నీకు! మా స్వార్థం కోసమే మొత్తుకుంటున్నాం మేము. ఈ ఆపద దైత్యులు తెచ్చి పెట్టలేదు, చేజేతులా మేమే తెచ్చుకున్నాం. ఎవరిని నిందించటం దీనికి? దేవతలందరం పరతంత్రులం. ఏం చేయగలం? ఎటు వెళ్ళగలం? మూడాచిత్తులం. ఏది మాకు శరణ్యం? దేవేశ, మాయాపతివి నీవు, జగద్గురుడివి నీవు. సాత్విక రాజస తామస శక్తులు ఏవీ నీ శిరస్సు ఎగురగొట్టలేదు. మేమే దీనంతటికీ కారణం అంటూ పనవి ఏడ్చారు, మొత్తుకున్నారు. దిక్కుమాలి దేవతలు ఏడవటం చూచి అంతమందిని ఓదార్చాడు దేవగురువు బృహస్పతి. ఇలా ఏడ్చి ఏం లాభం? మొత్తుకొని మాత్రం ఏం ప్రయోజనం? మన బుద్ధి వినియోగించాలి. ఇప్పుడు ఉపాయం ఆలోచించాలి. దైవము పురుషార్థము రెండూ రెండే.
పురుషార్థంతో దైవయోగం కలిస్తే కార్యం సఫలమవుతుంది అన్నాడు. నేను దైవాన్నే ముఖ్యమని భావిస్తాను అన్నాడు దేవేంద్రుడు. ఛీ, పురుషార్థం ఎందుకు పనికిరాదు. ఇప్పుడు మన పురుషార్థం ఏమైంది? మనం ఒకటి తలిచాం, దైవం మరొకటి తొలిచాడు. తన కళ్ళ ముందే విష్ణు భగవానుని తల తెగిపోయింది, ఎక్కడికో ఎగిరిపోయింది. కాలానుసారంగా శుభశుభాలు అనుభవించక తప్పదు అన్నాడు బ్రహ్మదేవుడు. అదృష్టం ఎవ్వడూ అతిక్రమించలేడు. దేహదారి అయినవాడు కాలానికి లోబడక తప్పదు, సుఖదుఖాలు అనుభవించక తప్పదు. పూర్వం ఒకప్పుడు శివుడు నా తల నరికేశాడు. అలాగే శాపవశాత్తు ఒకప్పుడు శివుడు లింగం తెగి పడిపోయింది. దేవేంద్రుడు 1000 యోనుల దుఃఖం అనుభవించవలసి వచ్చింది. స్వర్గభ్రష్టుడై పద్మవనంలో తలదాచుకోవలసిన గతిని పట్టిందతనికి. అదిగో అలాగే విష్ణు భగవానుడి తల తెగి ఉప్పు సముద్రంలో పడిపోయిందప్పుడు. సామాన్యుల సంగతి అలా ఉంచండి, ఎంతటి మహామహులకైనా ఇలా దుఃఖం తప్పదు. లోకం తీరే ఇది. మీరు విచారం విడిచిపెట్టండి, మహామాయని ధ్యానించండి, ఆ విద్యామూర్తిని జగదంబని ప్రార్థించండి. ఆ పరాశక్తి సనాతన దేవి మన మొర వింటుంది, మన కోరికా ఫలం చేస్తుంది. ఆమె జగద్ధాత్రి, ఆమె బ్రహ్మ విద్య, ఆమె ముల్లోకాల తల్లి, అంతటా ఆమె నిండి ఉంది అంటూ ఎదట నించున్న వేదాలను పిలిచి ఆదేశించాడు. పరాశక్తి ప్రచ్ఛన్న శరీరధారిణి అయిన మహామాయని స్తోత్రం చేయండి. సర్వాంగ సుందరంగా మూర్తిమంతమై ఉంచున్న వేదాలు బ్రహ్మ ఆదేశం విన్నాయి. జగదంబని సర్వకార్యార్థ సాధని అయిన దేవిని స్తోత్రం చేశాయి. తల్లి మహామాయ, నీకు నమస్కారం. బ్రహ్మాండాలు నిర్మిస్తున్నావు నీవు, సర్వభూతాలు నీవే పుట్టిస్తున్నావు. నిర్గుణమూర్తివి నీవు, అన్ని భూతాలకు ఆదీశ్వరివి నీవు. శివుడు కోరికలు నీవే తీరుస్తున్నావు. ఓ భగవతి సనాతని మాత, నీకు నమస్కారం. అమ్మా, సర్వభూతాలకు ఆధారభూమి నీవు, సర్వప్రాణులకు ప్రాణం నీవు, బుద్ధివి నీవు, సిరివి నీవు, కాంతివి నీవు, శాంతివి నీవు, క్షమవి నీవు, శ్రద్ధవి నీవు, మేధవి నీవు, ధృతివి నీవు, స్మృతివి నీవు, ఉద్గీతంలో అర్ధమాత్ర నీవు, గాయత్రివి నీవు, వ్యహృతివి నీవు, జయవు నీవు, విజయవు నీవు, ధాత్రివి నీవు, లజ్జవి నీవు, కీర్తివి నీవు, స్పృహవి నీవు, దయవి నీవు, ముల్లోకాలను పుట్టించగలవు నువ్వు, దయగల తల్లివి నీవు, ప్రజామాతవి నీవు, విద్యవి నీవు, కళ్యాణివి నీవు, సర్వలోక హితకారిణివి నువ్వు, ఉత్తమురాలివి నీవు, వాగ్బీజ నివాసినివి నీవు, భవబంధ హరిణివి నీవు. తల్లి, ఓ బ్రహ్మ విద్య, నీకు నమస్కారం. ప్రణవం. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, సరస్వతి, అగ్ని, సూర్యుడు, లోకపాలకులు అందరినీ నీవే సృష్టించావు. స్థావర జంగమాత్మకమైన సమస్త జీవులకు నీవే తల్లివి. ఈ విశ్వం సృష్టించడానికి నువ్వు సంకల్పించినప్పుడు బ్రహ్మని, విష్ణుమూర్తిని, శివుణ్ణి పుట్టిస్తావు. వాళ్ళ చేత వరుసగా లోకాలు సృష్టించజేస్తావు, పాలన చెయ్యిస్తావు, సంహారం చెయ్యిస్తావు. సంసారం లేశమైనా నీలో మాత్రం ఉండదు, అయినా అంతా నీవే చెయ్యిస్తావు. నీ స్వరూపం ఎవ్వరూ తెలుసుకోలేరు, నీ పేర్లు ఎవ్వరూ లెక్కించలేరు. చిన్న నీటిగుంట తాటలేనివాడు అపారమైన సముద్రం ఎలా తాటగలడు? అనంతం నీ విభవం, అది తెలిసిన వారు దేవతల్లో కూడా లేరు. ముల్లోకాల తల్లివి నీవు, ఎవరి సహాయమూ అక్కరలేదు నీకు. ఒక్కత్వే ఈ మిథ్యా విశ్వం ఎలా సృష్టిస్తున్నావో నువ్వు. వేదవాక్యమే దీనికి ప్రమాణం. జగత్కారణ స్వరూపువు నీవు, అయినా నిరీహ భావంతోనే వింటావు. నీ చిత్ర చరిత్ర చూసి మా హృదయం వ్యధతో వ్యాకులపడుతుంది. సర్వవేదాలు తెలుసు నీకు, నీ ప్రభావం వర్ణించడం తరం కాదు మాకు. నీ పరతత్వం నీకే గోచరం కాదు. భగవతి, విష్ణు భగవానుని శిరస్సు తెగిపోయింది, ఎరగవా అమ్మా నీవు? తెలిసినా అతడి శక్తి పరీక్షిస్తున్నావా దేవి? కాక ఇది ఆయన పాపఫలమంటావా? కానీ అది సంభవమా దేవి? నీ భజన చేసే వాళ్ళని పాపాలే అంటవు కదా. ఈ దేవతల్ని ఉపేక్షిస్తున్నావా తల్లి? ఎందుకని? విష్ణుదేవుడి తల ఎగిరిపోయింది. మహా ఆశ్చర్యమిది, మహాఘోరం. మేమంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాం. జనన మరణ బంధాలు తెంచగల సర్వశక్తివి నీవు.
విష్ణుదేవుడి శిరస్సు అతకడంలో ఎందుకీ ఆలస్యం? దేవతలు చేసే తప్పులు చూస్తూనే ఉంటావా నీవు? అన్నీ తెలుసు నీకు. దేవతల తప్పు వల్లే విష్ణుదేవుడి తల తెగిపోయిందా? ఇతడికి యుద్ధగర్వం ఆవరించినందువల్ల ఇలా జరిగిందా? గర్వభంగం చేయడానికని నువ్వే ఈ లీల సృష్టించావా? కాక యుద్ధంలో ఓడిపోయిన దైత్యులు తపస్సు చేసి విష్ణు తల తెగిపోవాలని నీ దగ్గర వరం పొందారా? ఇదేదీ కాదంటే విష్ణుదేవుడి శిరస్సు తెగిన ముండం చూడాలని నీకే కుతూహలంగా కలిగిందా? లక్ష్మి మీద కోపం వచ్చి ఈ పని చేశావా? అలా కాకపోతే అనాథగా ఉన్న ఈమెను చూసి ఊరుకుంటున్నావేమి? ఈ లక్ష్మి ఏమి అపరాధం చేసిందని ఈ శిక్ష విధించావు? నీ అంశలోనే పుట్టింది కదా ఈమె, క్షమించరాదా? లక్ష్మిని క్షమించు, శ్రీహరిని బతికించు, మా అందరినీ సంతోషపెట్టు. సృష్ట్యాది కార్యముఖ్యులు ఈ దేవతలు ప్రసిద్ధ స్వభావులు, సదా సర్వదా నీకు నమస్కరిస్తున్నారు. శోక సముద్రంలోని మునిగి ఉన్నారు. వీరి సకలాదినాథుణ్ణి విష్ణుమూర్తిని బతికించు, వీరిని దుఃఖ సముద్రం నుంచి గట్టెక్కించు. అంబా, శ్రీహరి శిరస్సు ఎగిరి ఎటుపోయిందో ఎరగం. ఈయన బతకడానికి మరే ఉపాయం అవుపడకుండా ఉంది మాకు. అమృతంలాగా జీవనదానం చేయగలవు నీవు, అనుగ్రహించు. నీకు నమస్కారం. మహేశ్వరి, ఓ పరాశక్తి, మహామాయ, నీకు పదే పదే నమస్కారం. అనుగ్రహించు, అనుగ్రహించు. వేదాలు చేసిన స్తోత్రం మహామాయ వింది, ప్రసన్నురాలయ్యింది. అంతమంది ఆనందించినట్టు ఆకాశవాణి ఇలా పలికింది. ఓహో దేవతలారా, విచారించకండి. ఈ వేదాలు చేసిన స్తోత్రం సంతృప్తి కలిగించింది నాకు. లోకంలో ఈ స్తోత్రంతో నన్ను స్తుతించిన, ప్రేమపూర్వకంగా దీన్ని పఠించిన అన్ని కోరికలు ఫలిస్తాయి. నిత్యము, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఈ స్తోత్రం వింటే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అన్ని సౌఖ్యాలు కరతలామలకమవుతాయి. వేదాలు చేసిన స్తోత్రం కనక వేదాలతో సమానం ఈ స్తోత్రం. దేవతలారా, కారణం లేని కార్యం జరగదు. విష్ణుమూర్తి తల ఎందుకు తెగిపోయిందో దానికి కారణం వినండి. పూర్వం ఒకనాడు తన పక్కనున్న లక్ష్మీమొహం చూసి పకపకా నవ్వాడు విష్ణుమూర్తి. నన్ను చూసి ఊరికే ఎందుకిలా నవ్వాడీనా అని కించపరిచింది లక్ష్మి. నా మొహంలో ఏం లోపం కనబడిందని ఊరికే నవ్వుతాడా స్వామి? ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటది? నా మీదకి సవతిని కొని తెస్తున్నాడా? ఈ ఆలోచన తలలో దూరడంతోనే మతిపోయింది లక్ష్మికి. స్వామివారిని చురచిరా చూసింది. అతడు అలాగే నవ్వుతున్నాడు. కోపం హెచ్చించింది లక్ష్మికి. తమసీ శక్తి ఆమెను ఆవరించింది. కాలయోగం వల్ల దేవకార్య సిద్ధి కోసం ఆ తామసీ శక్తి ఆమెలో అధికమైంది. స్వామివారి మీద కళ్ళమొయ్యో కోపం వచ్చిందామెకు. స్త్రీ స్వభావం వల్ల ముందు వచ్చేది కానలేకపోయింది. నీ తల తెగి పడిపోవాలి అని చప్పున అనేసింది. ముండమోపితనం కంటే సవతిపోరు దుర్భరమైనది అని అనుకుంది ఆమె. అందుకనే అలా శాపవాక్యం అనేసిందామె. అబద్ధం, సాహసం, మాయ, మూర్ఖత్వం, అతిలోభం, అశౌచం, నిర్దయ ఇవన్నీ ఆడాలలో ఉండే స్వాభావికమైన దోషాలు. అదిగో అవాలిటి లక్ష్మి తిట్టిన ఇలా ఇవాళ పరిణమించింది. విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది, ఉప్పు సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు ఈయన మొండానికి తల జోడిస్తాను నేను. అయితే ఇందులో మరో విషయం కూడా ఉంది. మీ మరో మహత్కార్యం కూడా సిద్ధిస్తుంది. దీనివల్ల సందేహం లేదు. చెబుతాను వినండి. హయగ్రీవుడను దైత్యుడొకడున్నాడు. మహాబలశాలివాడు, సుప్రసిద్ధుడు. సరస్వతీ నది ఒడ్డున దారుణమైన తపస్సు చేశాడు వాడు. మాయా బీజాత్మకమైన నా ఏకాక్షర మంత్రం జపించాడు. అన్నపానాలు మానేశాడు. అన్ని భోగాలు వదిలేశాడు. ఇంద్రియాలు అదుపులో ఉంచుకున్నాడు. సర్వభూషణ భూషితమైన నా తామసీ శక్తిని ధ్యానించాడు. అలా 1000 ఏళ్ళు ఘోరంగా తపస్సు చేశాడు. నా ఏ తామసీ రూపం వాడు ధ్యానించాడో ఆ రూపంతోనే నేను వాడికి దర్శనమిచ్చాను. సింహం మీద కూర్చుని ప్రత్యక్షమయ్యాను. సువ్రతుడా, దయాహృదయంతో అన్నా నేను, నీ కోరిక చెల్లిస్తాను, వరమడుగు. నా మాట విన్నాడు హయగ్రీవుడు. ప్రేమపూరితుడై లేచాడు. నా రూపం చూశాడు. వాడి నేత్రాలు విప్పారినాయి. ఆనంద బాష్పాలు రాల్చాడు. ప్రదక్షిణపూర్వకంగా నాకు ప్రణామం చేశాడు. గద్గద కంఠంతో స్తోత్రం చేశాడు. దేవి, మహామాయ, సృష్టి స్థితి లయకారిణి, భక్తజన తారిణి, మోక్షదాయిని, కృపామయి, మంగళమయి, నీకు నమస్కారం.
భూమి, నీరు, తేజస్సు, గాలి, ఆకాశము, పంచభూతాలు నీ వల్లే పుడుతున్నాయి. రూపము, రసము, గంధము, స్పర్శ, శబ్దము 5 రసాలు నీ వల్లే కలుగుతున్నాయి. నాసిక, నాలుక, కన్ను, చర్మము, చెవి, ఈ జ్ఞానేంద్రియాలు, కాళ్ళు, చేతులు మొదలగునవి కర్మేంద్రియాలు నీవే సృష్టిస్తున్నావు. అతడి స్తోత్రం విన్నాను, ఆనందించాను. హయగ్రీవా, నీ భక్తి, నీ తపస్సు నన్ను తృప్తిపరిచాయి. ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాను. చావు లేకుండా వరమియ్యు అన్నాడు హయగ్రీవుడు. దేవతలు, దానవులు ఎవ్వరూ నన్ను గెలవకుండా వరమియ్యి అని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదు అన్నాను నేను. చచ్చిన ప్రాణికి పుట్టుక తప్పదు. ఇది లోక మర్యాద. దీనికి వ్యతిరేకం ఎన్నడూ జరగదు. కనుక చావు తప్పనిసరి అని తెలుసుకో. బాగా ఆలోచించుకొని వరమడుగు అన్నాను. అలాగా, అయితే నా పేరు హయగ్రీవుడు కనుక హయగ్రీవుడు అంటే గుర్రం తలవాడి. హయగ్రీవుడి చేత తప్ప ఇంకెవ్వరి చేత నాకు చావు లేకుండా వరమియ్యు. ఈ మాత్రం నా కోరిక చెల్లించు అన్నాడు వాడు. వాడు కోరిన కోరికను వరమిచ్చాను. ఇక నీ ఇంటికి నీవు వెళ్ళిపో, సుఖంగా రాజ్యం చెయ్యు. గుర్రం తలవాడి చేత తప్ప ఎవ్వరి చేత నీకు చావు లేదు అని అంతర్ధానమైపోయాను. ఆనందంతో చిందులు తొక్కాడు హయగ్రీవుడు. తిన్నగా తన ఇంటి దారి పట్టాడు. వరగర్వంతో ఇప్పుడు కన్ను కానకుండా ఉన్నాడు వాడు. మునీశ్వరుని వల్ల వాళ్ళందరినీ ముప్పతిప్పలు పెడుతున్నాడు. వేదాలని భేదిస్తున్నాడు. 3 లోకాల్లోనూ వాణ్ణి చంపగలవాడు లేడు. ఇప్పుడు మంచి అవకాశం చిక్కింది. మంచి గుర్రం తల తెచ్చి విష్ణుమూర్తి మొండానికి అతికించాలి. దాంతో విష్ణు భగవానుడు హయగ్రీవుడవుతాడు. లోకహితం కోసం హయగ్రీవ దానవుణ్ణి హతవారుస్తారు. జగదాంబ, ఆకాశవాణి విన్నారు దేవతలు. ఎంతో సంతోషించారు. దేవశిల్పి త్వష్టను పిలిచారు. గుర్రంతల విష్ణుమూర్తి మొండానికి జోడించు, దేవకార్యం నెరవేర్చు అన్నారు. దేవతలు ఆదేశించడమే తడువు. ఒక గుర్రం తల నరికి తెచ్చాడు త్వష్ట. విష్ణువు మొండానికి అతికించాడు. అలా మహామాయ ప్రసారం వల్ల విష్ణు భగవానుడు హయగ్రీవుడయ్యాడు. మదదర్పితుడు, దేవతల శత్రువు అయిన హయగ్రీవ దానవుడితో యుద్ధం చేశాడు. తన బల పరక్రమాలతో అతన్ని చంపేశాడు. మునులారా, ఈ హయగ్రీవ అవతార కథ శుభప్రదమైనది. ఇది వింటే అన్ని దుఃఖాలు హరించిపోతాయి, సందేహం లేదు. మహామాయ చరిత్ర మహా విచిత్రమైనది, పరమ పవిత్రమైనది, పాపాలు పారదోలుతుంది. ఈ చరిత్ర చదివినా విన్నా సర్వ సంపదలు సమకూరుతాయి. సౌమ్యుడా, సుతుణ్ణి అడిగారు మునులు. మహావిష్ణువు మధుకైటబులతో మహాసముద్రంలో 5000 సంవత్సరాలు బాహుయుద్ధం చేశావు అన్నారు. దేవతలు కూడా గెలవలేని మహావీర్యులు, దురాదర్శులు అయిన మహాసముద్రంలో ఎలా జన్మించారు ఈ మధుకైటబులు? విష్ణు భగవానుడు వాళ్ళని ఎలా చంపాడు? అంతా అద్భుతంగా ఉంది. మాకు ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది. బహుశుత్రుడివి నీవు. దైవయోగం వల్ల మాకు లభించావు. మూర్ఖుల సహవాసం విషం కంటే ప్రమాదం. పండితుల సహవాసం అమృతరసంతో సమానం. భోజనం, మలమూత్ర విసర్జన, కామసౌఖ్యం పశువులు కూడా అనుభవిస్తాయి. అయితే మంచి చెడ్డ ఎరుగనివి. మోక్షకాంక్ష ఉండదు వాటికి. మంచి విషయాలు వినాలని కోరికలేని మనుషులు పశువులతో సమానం. లేళ్ళు మొదలైన జంతువులు శ్రవణ సుఖము అనుభవిస్తాయి. మంచి ధ్వని వింటే సంతోషిస్తాయి. చెవులు లేని పాము వంటిది సంగీతం విని తన్మయత్వం పొందుతుంది. ఇంద్రియాలు 5 శ్రవణ దర్శనాలు, కళ్ళు చెవులు 2 శుభమైనవి. శ్రవణం అంటే వినడం వల్ల వస్తుజ్ఞానం కలుగుతుంది. దర్శనం అంటే చూడటం వల్ల మనోరంజనం కలుగుతుంది. సాత్వికం, రాజసం, తామసం అని శ్రవణం 3 విధాలుగా నిర్ణయించారు. పండితులు, వేద శాస్త్రాదులు వినడం సాత్వికం, సాహిత్యం వినడం రాజసం, యుద్ధవార్తలు, ఇతర దోషాలు వినడం తామసం. సాత్విక శ్రవణం తిరిగి ఉత్తమం, మధ్యమం, అధమం అను 3 విధాలు. మోక్షదాయకమైన సాత్విక శ్రవణం ఉత్తమం. స్వర్గం ప్రసాదించే సాత్విక శ్రవణం మధ్యమం. భోగదాయకమైన సాత్విక శ్రవణం అధమం. ప్రాజ్ఞులు పరిశీలించి తేల్చిన సారాంశమిది. సాహిత్యం కూడా ఉత్తమం, మధ్యమం, అధమం అని 3 విధాలు. స్వకీయ నాయిక వర్ణనకల సాహిత్యం ఉత్తమ సాహిత్యం.
వేశ్య వర్ణన కలది మధ్యమ సాహిత్యం, పరశ్రీ వర్ణన కలది అధమ సాహిత్యం. ఇలాగే తామస సాహిత్యం కూడా ఉత్తమం, మధ్యమం, అధమం అని 3 విధాలు. ఆతతాయితో యుద్ధం చేసినట్టు వర్ణించిన సాహిత్యం ఉత్తమ తామస సాహిత్యం. కౌరవ పాండవ యుద్ధం వంటి యుద్ధవర్ణన మధ్యమ తామస సాహిత్యం. అకారణంగా జరిగిన యుద్ధవర్ణన అధమ తామస సాహిత్యం. వినదగిన సాహిత్యంలో పురాణ సాహిత్యం ముఖ్యమైంది. పురాణాలు వినడం వల్ల బుద్ధి అధికమవుతుంది, పుణ్యం లభిస్తుంది, పాపం పటాపంచలవుతుంది. అంచేత సూత సర్వార్థాలు ప్రసాదించే పురాణ కథ వ్యాసుడి దగ్గర నువ్వు విన్నది వినిపించు. సూతుడు అందుకున్నాడు. మంచిది, పురాణం వినాలని కోరుతున్నారు మీరు. పురాణం చెప్పడానికి పూనుకున్నాను నేను. మీతో నేను ధన్యులం. మధుకైటబుల కథ చెబుతాను వినండి. ముందు ప్రస్తావించిన అతతాయితో యుద్ధం చేసినట్టు అంటే, అతతాయి అంటే ఎవరంటే కొంపలు కాల్చేవాడు, విషం పెట్టేవాడు, పీకలు కోసేసేవాడు, దారిదోపిడీ కూడువాడు, భూమిని చంపాయించేవాడు, పరశ్రీని చెరపట్టేవాడు. వాళ్ళని అతతాయి అంటారు. వాళ్ళతో యుద్ధం చేసినట్టు వర్ణించే సాహిత్యం ఉత్తమ తామస సాహిత్యం. ఇప్పుడు మనం మధుకైటబులు కథ విందాం. పూర్వం ప్రళయ సముద్రంలో ముల్లోకాలు మునిగిపోయాయి. విష్ణు భగవానుడు శేషశయ్య మీద శయనించాడు. అతడి చెవి కులుములో 2 రాక్షసులు పుట్టారు. మహాకాయులు వాళ్ళు, మహాబలవంతులు. ప్రళయ సముద్రం నీళ్లలో పెరిగారు వాళ్ళు. వాళ్ళలో పెద్దవాడు మధుడు, చిన్నవాడు కైటబుడు. నీళ్ళలోనే రకరకాల బాల్యక్రీడలు సాగించారు మధుకైటబులు. ఒకనాడు అన్నదమ్ములిద్దరూ తమలో తాము తర్కించుకున్నారు. కారణం లేని కార్యముండదు, సర్వత్రా సాగుతున్న సత్యమిది. ఆధారం లేని అధేయముండదు. పాత్ర ఆధారం, నీరు అధేయం. అందుకనే మన మనస్సులో ఆధార అధేయ భావం తడుతూ ఉంటుంది. మనకి సుఖంగా ఉన్న ఈ మహాసముద్రం నీటికి ఏమిటి ఆధారం? దీన్ని ఎవరు నిర్మించారు? ఎలా తయారైంది? మనం ఇద్దరం ఈ నోలల్లో ఎందుకున్నాం? అసలు మనం ఇద్దరం ఎలా పుట్టాం? ఎవరు మనల్ని పుట్టించారు? మన అమ్మ ఎవరు? అయ్య ఎవరు? ఏమీ తెలియదాయే మనకి కదా. ఇలా ఎంత ఆలోచించినా ఏమీ పాలిపోలేదు వాళ్ళకి. నీళ్ళలో కూర్చుని పదే పదే భావించారు వాళ్ళు. కైటపుడు మధుడితో ఇలా అన్నారు. అన్నా మధు, మనం నీళ్ళల్లో ఉన్నామంటే దీని వెనుక బలమైన ఏదో మహాశక్తి ఉండి తీరాలి. అవును, మన ఉనికికి అచలమైన ఆ మహాశక్తి కారణం. ఆ శక్తి వల్లే ఈ మహాసముద్రం ఇంత వ్యాప్తంగా ఉంది. ఈ జలరాశికి ఆ మహాశక్తే ఆధారం. మన ఇద్దరి ఉనికిని ఆ పరమశక్తే కారణం. తమ్ముడి మాట అన్నకు నచ్చింది. ఇద్దరూ కూడబలుకున్నారు. ఒక నిశ్చయానికి వచ్చారు. అన్నింటికీ ఆదిశక్తే కారణమన్న జ్ఞానం వారికి కలిగింది. దాంతో వాగ్బీజ స్వరూపమైన శబ్దం ఆకాశం నుంచి వారికి వినిపించింది. ఎంతో మనోహరంగా ఉన్నది. అన్నదమ్ములిద్దరూ ఆ శబ్దం విన్నారు. ఇద్దరూ మనస్సుకి పట్టించుకున్నారు. ఇంతలో ఆకాశం మీద ఒక మెరుపు మెరిసింది. దేవి చిద్రూపం వారి కళ్ళ ముందు తలుక్కుమంది. మనం మనస్సుకి పట్టించుకున్న శబ్దం మంత్రం. అవును, సందేహం లేదు. మనం మననం చేయడం వల్లే శక్తి సగుణ స్వరూపం మెరిసింది అని స్థిరపరుచుకున్నారు మధుకైటబులు. వాగ్బీజ స్వరూపమైన ఆ శబ్దం జపిస్తూ తపస్సు ప్రారంభించారు. తిండి తిప్పలు మానేశారు. ఇంద్రియాలు నిగ్రహించుకున్నారు. ఆకాశం మీద మెరిసిన మెరుపుల మీద మనస్సు లగ్నం చేశారు. సమాధిలో నిమగ్నులయ్యారు. అలా 1000 సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేశారు వాళ్ళు. పరమశక్తి ప్రసన్నురాలైంది. తపస్సుతో కృషించిన వారిని చూసి అనుగ్రహించింది. ఆకాశవాణి ఇలా వినిపించింది. ఓహో మధుకైటబులారా, మీ తపస్సుకు మెచ్చాను. వరం ఇస్తాను. ఏం కావాలో కోరుకోండి. దేవి, ఆకాశవాణి విని అన్నారు మధుకైటబులు. మేం కోరినప్పుడు కానీ మాకు చావు లేకుండా వరమియ్యు. అనుగ్రహించాను అంది పరాశక్తి. మీరు కోరినప్పుడే మీకు చావు వస్తుంది. దేవతలు, రాక్షసులు ఎవరూ మీ అన్నదమ్ములిద్దరినీ గెలవలేరు. మహాశక్తి వరం పొందారు మధుకైటబులు.
మహా ఉద్ధతులై విరగబడ్డారు. సముద్రంలో నీటి జంతువులతో స్వేచ్ఛగా విహరించారు. కొంతకాలం గడిచింది. ఓనాడు పద్మం మీద కూర్చుని బ్రహ్మదేవుడు చూశారు. వాళ్ళు చూడడమే తడువు. అతడితో పోట్లాడాలని బుద్ధి పుట్టింది వాళ్ళకి. ఉత్తర క్షణంలో అతడి ఎదుటికి ఉరికారు. మాతో యుద్ధానికి రా అంటూ ఉరిమారు. యుద్ధానికి రావా? అయితే ఆ పద్మం మీద మఠం వేయడం ఎందుకు? శుభమైన ఆసనం తగదు నీకు. వీరులకి మాత్రమే తగిన ఆసనం పద్మాసనం. వీరుడవైతే యుద్ధం చేయి, పిరికివాడవైతే కిందకు దిగు అన్నారు. మధుకైటపులు మాటలు విన్నాడు బ్రహ్మదేవుడు. బలవంతులు వీళ్ళు, వీరాధిపతులు. తపస్సిని నేను ఏం చేయగలను అంటూ ఆలోచనలో పడ్డాడు. అన్ని తంత్రాలు ఎరిగినవాడు బ్రహ్మదేవుడు. సామధాన భేద దండోపాయాలు విచారించాడు. వీళ్ళ బలాలు నాకు తెలియవు. తెలియందే యుద్ధానికి దిగడం తగదు. సామవాదం అవలంబించి వీళ్ళని దువ్వితే నా ఆసక్తి తెలుసుకోవడమే అవుతుంది. అప్పుడు ఈ ఇద్దరిలో ఏ ఒక్కడైనా నన్ను హరి అనిపించేస్తాడు. దానోపాయం వీళ్ళ దగ్గర పనిచేయదు. భేదోపాయం మరి లాభం లేదు. ఈ స్థితిలో పాము పానుపు మీద పవలించిన పరాక్రమశాలిని విష్ణుమూర్తిని లేపడమే మంచిది. అతడే ఈ సంకటం గట్టెక్కిస్తాడు. ఈ ఆలోచన మెరుపులా మెరవడంతో మనస్సులో విష్ణుదేవుణ్ణి శరణు వేడుకున్నారు బ్రహ్మగారు. యోగ నిద్రలో ఉన్న నారాయణ్ణి సంబోధించి స్తోత్రం చేశాడు. శ్రీహరి, విష్ణుదేవ, దీననాథ, వామన, మాధవ, మేలుకో ప్రభు, భక్తవత్సల, హృషికేశ, సర్వవాస, జగత్పతి, అంతర్యామి, ఆమేయాత్మ, వాసుదేవ, జగన్నాథ, మేలుకో ప్రభు, మేలుకో. దుష్ట సంహార, చక్రాధర, గదాధర, స్వర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సంపన్న, మేలుకో, మేలుకో ప్రభు. దేవేశ, దుఃఖనాశన, రక్షించు, రక్షించు. విశ్వాంబర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగద్యోని, నిరాకార, సృష్టిస్థితి లయకారక, సర్వాధార, మహారాజా. మదోద్ధతులు ఈ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. ఘోర సంకటంలో ఉన్నాను. ఎరుగవా ప్రభు? దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నాను. ఆర్తుణ్ణి, నీ శరణు వేడుతున్నాను. నన్ను ఉపేక్షిస్తావా ప్రభు? పాలకుడివి నీవు. నీ బురుదు వ్యర్థం కానివ్వకు. రక్షించు, రక్షించు. ఇలా ఎంత ప్రార్థించాడో బ్రహ్మ. కళ్ళు విప్పలేదు విష్ణుమూర్తి. ఆలోచించాడు బ్రహ్మ. పరాశక్తికి లోబడి నిద్రపోతున్నాడు విష్ణుమూర్తి. ఆ శక్తి ప్రభావం వల్లే తెలుసుకోకుండా ఉన్నాడు ఏం దారి. మదగర్వితులు ఈ మధుకైటపులు నన్ను చంపడానికి ఉరుకుతున్నారు. ఏం చేయను? ఎటుపోను? ఏది దిక్కు నాకు? ఈ ఆలోచనతో ఒక ఊహ మెరుపులా తట్టింది అతడికి. మహామాయ, మహాశక్తి ఒక్కతే నాకు దిక్కు. ఆమె ఇప్పుడు నన్ను రక్షించాలి. అవును, ఆమె విష్ణుదేవుణ్ణి నిద్రలో ముంచింది. మరణించిన మనిషికి శబ్దజ్ఞానం ఉండదు, స్పర్శజ్ఞానం ఉండదు. అదిగో అలాగే గాఢ నిద్రలో ఉండి ఏమీ తెలియకుండా ఉన్నాడు విష్ణుమూర్తి. ఇంత స్తోత్రం చేశాను, అయినా తెలుపుకోలేదు. నిద్ర ఈయన వంశంలోనే లేదు. ఇది రూఢీ పడుతూనే ఉంది. దీనివల్ల నిద్ర చేతి కీలుబొమ్మ అయిపోయాడితను. ఒకరికి లొంగిపోయినవాడు వారికి దాసుడైపోతాడు. ఇప్పుడు యోగ నిద్రే విష్ణుదేవుడి యజమానురాలు. లక్ష్మీ వశంలో ఉండే స్వామిని తన వశం చేసుకుంది యోగమాయ. జగత్తంతా ఆ పరాశక్తి వశంలో ఉంటుందన్నమాట. నేను ఈ విష్ణువు, శివుడు, సావిత్రి, లక్ష్మి, పార్వతి అంతా ఆమె చేతిలోని వాళ్ళమే, సందేహం లేదు. స్వయంగా విష్ణు భగవానుడే ఆమె ఆధీనంలో ఉన్నాడు. ఒక సామాన్యుడిలాగా ఒళ్ళు మరిచి నిద్రపోతున్నాడు. ఇక తక్కిన మహనీయుల సంగతి చెప్పేదేముంది? ఆ యోగ నిద్రనే స్తోత్రం చేస్తా. ఇప్పుడు ఆమె అనుగ్రహిస్తేనే ఈ విష్ణుమూర్తి మేలుకుంటాడు, ఈ దుష్ట రాక్షసులతో యుద్ధం చేస్తాడు. ఇలా ఆలోచించి విష్ణుదేవునితో ఉన్న యోగ నిద్రని స్తోత్రం చేశాడు బ్రహ్మదేవుడు. దేవి, ఈ జగత్తు పుట్టడానికి నీవే మూల కారణం. వేదాలు చాటుతున్న విషయమిది. పురుషోత్తముడు విష్ణుమూర్తి నీ వల్లే నిద్రలో పరవశుడై ఉన్నాడు. తల్లి, నీ మొహ విలాసలీల ఎవడు తెలుసుకోగలడు? నీ లీల నన్ను మూఢుణ్ణి చేసింది. ఇదిగో నా కళ్ళ ముందు మహావిష్ణువు ఒళ్ళు మరిచి పడున్నాడు. సకల భూత మనోనివాసిని. దేవతల్లో కూడా నీ రహస్యం తెలియగల విద్వాంసులు లేరు. ప్రకృతి, పురుషుడు ఈ ఉభయుల మూలంగా ఈ జగత్తు పుట్టిందంటారు సాంఖ్యశాస్త్ర పండితులు. చైతన్యం లేని ఈ జగత్తుకి ప్రకృతే కారణమంటారు. అయితే జడస్వరూపిడివా నీవు?
అదే నిజమైతే జగన్నివాసుడైన ఆ విష్ణుదేవుణ్ణి తెలివి లేకుండా ఎలా చేయగలిగావు? అమ్మా మహామాయ, సగుణ రూపం ధరిస్తావు నీవు, రకరకాల లీలలు చేస్తావు. నీ కృత్యం పరమరహస్యం, ఎవరూ తెలుసుకోలేరు. మునులు నిన్ను సంధ్య అన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నిన్ను ధ్యానిస్తారు. బుద్ధి రూపంలో జ్ఞానం ప్రసాదిస్తావు నీవు. లక్ష్మీ రూపంతో దేవతలకు సుఖం అనుగ్రహిస్తావు. కీర్తి, మతి, ధృతి, కాంతి, శ్రద్ధ, రతి రూపాలతో జనులందరిలోనూ విహరిస్తావు. జగజ్జనని, దారుణమైన ఆపదలో ఉన్నానమ్మా నేను. విష్ణు భగవానుడు నీ ప్రభావం వల్ల నిద్రపోతున్నాడు. కల్లారా నీ మహిమను చూస్తున్నాను. వేదాలు తెలిసిన పండితులే కాదు, వేదాలు కూడా పూర్తిగా తెలుసుకోలేవు నన్ను. వేదాలు నీ నుంచే పుట్టాయి. నీ లీలలన్నీ ప్రత్యక్షంగా అవుపిస్తూనే ఉన్నాయి నాకు. అయితే ఈ చరిత్రలన్నీ పూర్తిగా ఏ ధీమంతుడు తెలుసుకోలేడు. నేను ఈ విష్ణువు, శివుడు, దేవతలు, మునులు, నా మానసపుత్రులు ఎవరూ నిన్ను తెలుసుకోలేరు. నీ మహిమ ఇలాంటిదని చెప్పతరం కాదు. వేద పండితుల యజ్ఞాలలో నీ పేరు స్వాహ అని పలకకపోతే దేవతలు తమ యజ్ఞభాగం పొందలేరు. దేవతల వృత్తి నువ్వే కల్పిస్తున్నావు. ఇలాగ పూర్వం రాక్షసులు ఆపద తెచ్చి పెట్టినప్పుడు మమ్మల్ని నీవే రక్షించావు. అప్పటిలాగే ఇప్పుడు కూడా భయపడుతున్నాను. నీ శరణు వేడుతున్నాను. ఈ మధుకైటబుల్ని చూసి గడగడలాడుతున్నాను. నా ఆపద విష్ణుమూర్తికి తెలియదు. నీవే అతన్ని తెలివి లేకుండా చేశావు. ఈ స్థితిలో నువ్వే ఈ రాక్షసుల్ని సంహరించు, లేదంటే విష్ణుదేవుడు మేలుకున్నట్లు చెయ్యు. అతడు వీళ్ళని హతమారుస్తారు. జగదంబ, ఈ రెండిట్లో నీకేది ఇష్టమో అదే చెయ్యు. మహానుభావిరాలివి నీవు. నీ మహిమ తెలియని మందబుద్ధి మాత్రం విష్ణువుని, శివుణ్ణి ధ్యానిస్తాడు. జగజ్జనని, ఇవాళ కల్లారా నీ ప్రభావం చూశాను. విష్ణువంతటి వాడు నీ ప్రభావానికి వసుడైపోయాడు. ఒల్లి మరచి పడుకున్నారు. ఆదిశక్తివి నీవు. నువ్వే అతన్ని నిద్రలో పడేశావు. లక్ష్మి కూడా అతన్ని లేపలేకుండా ఉంది. లక్ష్మికి కూడా నిద్రలో ముంచావు నీవు. అవును, ఆమె కూడా తెలివి లేకుండా పడుకుంది. ఓ పరాశక్తి, ఇతర దేవతల్ని మాని నీ పాదపద్మాలు ధ్యానించేవారు ధన్యులు. అన్ని కోరికలు తీర్చే కామధేనువు నువ్వు. ముల్లోకాల తల్లివి. ధీ కాంతి, కీర్తి, శుభవృత్తి మొదలైన గుణాలు విష్ణుమూర్తిని వదిలి ఎటు మాయమైపోయాయిప్పుడు? ఇదంతా నీ మాయ. నీ శక్తి వల్లే ఈయన తెలివి తప్పి పడున్నాడు. సనాతన దేవుడు నటుడు తన నాటకంలో తానే అభినయిస్తాడు. అదిగో అలాగే నీ మోహాజాలంలో నువ్వే లీలలు ప్రదర్శిస్తున్నావు. సర్వశక్తిశాలినివి నీవు. సర్వము నీవే సృష్టిస్తున్నావు. యుగారంభంలో విష్ణుమూర్తిని నువ్వే పట్టించావు. పాలించే శక్తి అతడికి నీవే ప్రసాదించావు. పని పూర్తయ్యాక నువ్వే అతన్ని నిద్రలో ముంచావు. నీకు ఏది మంచిది తోస్తే అదే చేస్తావు. జగదంబ, నన్ను నీవే పుట్టించావు. నీ బిడ్డని నువ్వే నాశనం చేస్తావా తల్లి? చెయ్యవు కనుక ఈ మౌనం విడిచిపెట్టు. అనుగ్రహించు. ఈ కాలరూపులైన రాక్షసుల్ని ఎందుకు పట్టించావు? నన్ను నవ్వులపాలు చెయ్యాలని నీ సంకల్పమా అమ్మా? నీ విచిత్ర లీల అవగతమైంది నాకు. ఈ విశ్వం అంతా నీవే సృష్టిస్తున్నావు. నీ సృష్టిలో నువ్వే విహరిస్తున్నావు స్వేచ్ఛగా. ఎప్పుడు కావాలంటే అప్పుడే దీన్ని లీనం చేసుకుంటున్నావు నీలో. అలాగే నువ్వు సృష్టించిన నన్ను నీలో లీనం చేసుకోవాలని నువ్వు అనుకుంటే విచిత్రమేమీ లేదు. అమ్మా, ఇదే నీ సంకల్పమా? అయితే ఆలస్యమెందుకు? హతమార్చు. చావు కోసం విచారించను. కానీ నీ తొలి సృష్టిని నేను. నన్ను రాక్షసులు సంహరించడమా అన్నదే నా విచారం. ఇది నీకు అపకీర్తి కదా అనే నా దుఃఖం. ఓ మహామాయ, లే అమ్మా లే. నీ విచిత్ర రూపం ధరించు. కావాలంటే నన్ను సంహరించు, లేదా ఈ రాక్షసుల్ని తొదముట్టించు. కాదంటే విష్ణు భగవానుణ్ణి మేల్కొల్పు. అతడి చేత ఈ రాక్షసుల్ని హతమార్చు. ఏం చెయ్యాలన్నా నువ్వే చేయగలవు. బ్రహ్మదేవుడి స్తోత్రం వింది దేవి. తామసీమూర్తి ఆ యోగనిద్ర విష్ణుమూర్తి శరీరం నుంచి బయటికి వచ్చింది. అతడి ప్రక్క నించుంది. దివ్య తేజస్సుతో ప్రకాశించింది. మధుకైటబుల సంహారం కోసం ముందుకు ఉరికింది. విష్ణుమూర్తి నిద్రావస్థ నుంచి బయటికి వచ్చారు. బ్రహ్మదేవునికి బ్రహ్మానందం కలిగింది. నువ్వు చెప్పింది విని మళ్ళీ సందేహం కలిగింది మాకు అన్నారు మునులు.
ఏమంటావా? వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, పండితులు ఎప్పుడూ చెబుతూ వచ్చారు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, సనాతనులు అని 3 లోకాల్లోనూ వీరిని మించిన దేవతలు లేరు. బ్రహ్మలోకాలు సృష్టించారు, విష్ణువు పాలిస్తాడు, శివుడు సంహరిస్తాడు. సృష్టి స్థితి లయలకు ఈ ముగ్గురే కారణం. వరుసగా ఈ 3 దేవతలు ఒక్కరే, ఒక్క భగవంతుడే 3 మూర్తులు. ఈ 3 మూర్తులు సత్వర జస్తమో గుణములు కలిగి ఉంటారు. వరుసగా ముగ్గురిలో విష్ణుమూర్తి ఉత్తముడు. అతడే ఆదిదేవుడు, అతడే జగన్నాథుడు, అతడే సర్వసమర్థుడు, సర్వప్రభువు. అతన్ని యోగమాయ ఎలా నిద్రలో ముంచింది? అతని విజ్ఞానం ఏమైందప్పుడు? అతని జీవన చైతన్యం ఎటుపోయింది? ఇదంతా విడమర్చి వివరించు, మా సందేహం నివారించు. విష్ణు భగవంతుడు ఓడించిందని నీవు చెప్పిన ఆ శక్తి ఎవరట? ఎక్కడ పుట్టిందామే? అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందామెకు? ఏమిటా శక్తి? విష్ణుదేవుడు సర్వేశ్వరుడు, వాసుదేవుడతడు, జగన్నాథుడు, జగద్గురువు, పరమాత్ముడు, పరమానందుడు, సచ్చితానంద విగ్రహుడు, సర్వసమృద్ధుడు, సర్వరక్షకుడు, సర్వకర్త, రజోగుణం లేనివాడు, సర్వవ్యాపి, సదా శుచిమంతుడు. అతడెలా లోబడిపోయాడు నిద్రాదేవికి? మహాద్భుతంగా ఉంది మాకు. వ్యాస శిష్యుడివి నీవు, మహామతివి. నీ జ్ఞాన ఖడ్గంతో మా సందేహం భేదించు. సుతుడు చెప్పడం మొదలుపెట్టాడు. మీ సందేహం తీర్చగలవారు 3 లోకాల్లోనూ ఉండరంటే నమ్మండి. బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందునాథులు కూడా తీర్చలేరు. అయినప్పుడు నా వంటి వాడికి సాధ్యమా అది? నారదుడు, కపిలముని వంటి మహాజ్ఞానులున్న ఈ విషయం అవగతం కాక మౌనం వహిస్తారు. దేవతల్లో విష్ణుమూర్తి సర్వవ్యాపి, సర్వపాలకుడు అంటారు వారు. అతడి ఆదేశం వల్ల చరాచరమైన ఈ విరాట్ విశ్వం ఉత్పన్నమైందని, అతడే పరమాత్ముడని, పరాత్పరుడని, సర్వారాధ్యుడని, నారాయణుడని, హృషికేశుడని, వాసుదేవుడని, జనార్దనుడని అతన్ని ఆరాధిస్తారు. కొందరా శివుణ్ణి మహాదేవుడంటారు, శంకరుడని, చంద్రశేఖరుడని, త్రినేత్రుడని, పంచముఖుడని, శూలపాణి అని, వృషధ్వజుడని, కపర్ది అని, గౌరీ దేహార్ధధారి అని, కైలాసవాసి అని, సర్వశక్తిమంతుడని, భూతబృందవృతుడని, దక్షయజ్ఞ ధ్వంసి అని స్తోత్రం చేస్తారు. వేదాలను కూడా అంగీకరిస్తున్నాయి అవి. వేదాలు తెలిసిన పండితులు అనేకులు సూర్యుణ్ణి భగవంతుడంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వివిధ స్తోత్రాలతో అతన్ని ఆరాధిస్తున్నారు. వేదాలను కూడా సూర్యుణ్ణి ప్రాధాన్యమిస్తున్నాయి. అతన్ని పరమాత్ముడు అంటున్నారు. అగ్నిహోత్రుణ్ణి కూడా వేదాలు, వేద పండితులు స్తోత్రం చేయడం కద్దు. అలానే ఇంద్రుణ్ణి, వరుణ్ణి కూడా స్తోత్రం చేస్తారు. నదులన్నిటిలోనూ గంగానది ఉత్తమమైనది. అలానే దేవతలందరిలోనూ కూడా విష్ణుదేవుడు ఉత్తముడు అన్నారు మహాపురుషులు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము ఇలా ప్రమాణములు 3 అంగీకరిస్తారు పండితులు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని ప్రమాణములు 4 ఉంటాయి. నైయాయికులు ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్ధపత్తి ఇలా ప్రమాణాలు 5 అంటారు మీమాంసికులు. పై అది 5ంటితో సాక్ష్యము, ఐతిహ్యము కూడా చేర్చి ప్రమాణాలు 7 అంటారు పౌరాణికులు. వీటిపైన బ్రహ్మాన్ని కూడా చేర్చి ప్రమాణాలు 8 అంటారు వేదాంత పండితులు. ఈ విషయంలో బుద్ధిని వినియోగించాలి, శాస్త్రాలు అవలోకించాలి, నిశ్చయాత్మకమైన యుక్తులు పుంఖానుపుంఖంగా తర్కించాలి, శిష్టులు తొక్కిన మార్గం అనుసరించాలి, ప్రత్యక్ష దృష్ట్యాంతాలతో నిరంతరం మననం చేసుకోవాలి. అప్పుడు కానీ మీ సందేహం తీరే మార్గం కనిపించదు. బ్రహ్మలో సృష్టి శక్తి, విష్ణువులో పాలన శక్తి, శివుడిలో సంహారక శక్తి, సూర్యుడిలో ప్రకాశ శక్తి, శేషుడిలోనూ ఆదికుర్మంలోనూ భూమిని మోపే శక్తి ఉన్నట్టు అన్ని పురాణాలు చెప్తున్నాయి. అందరు పండితులు అంటున్నారు ఆదిశక్తి ఒకటే. అదే ఆయా దేవతల్లో ఆయా శక్తులుగా వ్యాపించి ఉంది. అదే అగ్నిలో దాహశక్తిగా ఉంది, గాలిలో ప్రేరణాత్మక శక్తిగా ఉంది. కుండలిని శక్తి లేకపోతే శివుడు శవంగా మారుతాడు. శక్తి లేని వాణ్ణి అసమర్థుడంటారు. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు కదిలేది కదలంది అయినా బ్రహ్మాండంలో శక్తి లేదందల్లా నిందనీయమైందే.
శక్తి లేనివాడు శత్రువుని గెలవలేడు, శక్తి లేనివాడు నడవలేడు, తిరగలేడు, తుదకి ఇంత తిండి కూడా తినలేడు. అంచేత అంతటా వ్యాపించి ఉన్న శక్తే బ్రహ్మం అనిపించుకుంటుంది. బుద్ధిమంతుడైన వాడు ఆ శక్తినే ఉపాసించాలి. ఆ శక్తి విషయమే ఎప్పుడూ ఆలోచించాలి. అదిగో అప్పుడే మీ సందేహానికి సమాధానం అవగతమవుతుంది. విష్ణుదేవుడిలో సాత్వికీ శక్తి ఉంటుంది. ఆ శక్తి లేకపోతే అతడు కొరగాని వాడైపోతాడు. బ్రహ్మలో రాజసీ శక్తి ఉంటుంది. అది లేకపోతే అతడు సృష్టి చేయలేడు. శివుడిలో తామసీ శక్తి ఉంటుంది. ఆ శక్తి సహాయమే లేకపోతే అతడు సంహారం చేయలేడు. ఈ విషయాలు పదే పదే తర్కించుకోవాలి. శక్తే సర్వలోకాలు సృష్టి చేస్తూ వస్తుంది. శక్తే పాలిస్తూ వస్తుంది. ఆ శక్తే అవసరమైనప్పుడు జగత్ సంహారం చేస్తూ వస్తుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు, అగ్ని, సూర్యుడు, వరుణుడు, దేవేంద్రుడు వీరెవరూ తమంత తాము ఏమీ చేయలేరు. ఆ శక్తి వీరిలో ఉన్నప్పుడే తమ తమ కార్యాలు నిర్వహిస్తారు. ప్రతి కారణంలోనూ ప్రతి కార్యంలోనూ ఆ శక్తి ప్రత్యక్షంగా అవుపడుతూనే ఉంటుంది. ఆ శక్తినే పండితులు సగుణాని నిర్గుణాని రెండు విధాలుగా వివరించారు. కోరికలు కలవాలు సగుణ శక్తిని ఉపాసిస్తారు. కోరికలు లేనివారు నిర్గుణ శక్తిని ఆరాధిస్తారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థాలకు స్వామిని ఆ పరాశక్తి. ఆమెని యథావిధిగా పూజిస్తే అన్ని కోరికలు అవలీలగా ఫలిస్తాయి. మాయాచక్రంలో పడి మూఢులైన వాళ్ళు ఆ శక్తిని తెలుసుకోలేరు. ఎంతోమంది ఆమెను తెలుసుకొని కూడా ఇతరుల్ని భ్రమలో పడదోస్తారు. మందబుద్ధులైన కొందరు పండితులు ఉదర పోషణార్థం కరిప్రేరితులై పాషాండలుగా బయలుదేరుతారు. ఈ కలియుగంలో వేద విరుద్ధుడైన భేద మూలకమైన ధర్మాలు ఎన్నో తలెత్తుతాయి. ఇతర యుగాల్లో అయితే అవి అనర్థం కలిగించలేవు, కలియుగంలో కలిగిస్తాయి. విష్ణు భగవానుడు ఎన్నో ఏళ్ళు ఉగ్రమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు, శివుడు కఠోరమైన తపస్సు చేశారు. ఈ త్రిమూర్తులు తమ తమ కోరికలు ఫలించడం కోసం వివిధమైన యజ్ఞాలు చేశారు. పరాశక్తి, బ్రహ్మస్వరూపిణి, పరమాత్మిక, నిత్య, సనాతని అయిన దేవిని నిత్యము మనసులో ధ్యానిస్తారు. మునులారా, పండితులైన వారు ఆ పరాశక్తిని దృఢ నిశ్చయంతో ఉపాసించాలి. శాస్త్రాలన్నీ చాటుతున్న రహస్యం ఇది. ఈ రహస్యం మన గురువులు వ్యాస భగవానులు స్వయంగా చెప్పారు. ఆయన నారదముని దగ్గర విన్నారు. నారదముని తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గర విన్నారు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడి దగ్గర విన్నారు. బుద్ధిమంతులు దీన్ని వ్యతిరేకంగా ఎవరి దగ్గర ఏమీ వినకూడదు, విన్నా మననం చేయకూడదు. దృఢ నిశ్చయంతో శక్తినే ఉపాసించాలి. శక్తి లేని వారు ఏమీ చేయలేరు. శక్తి లేని వారు చేసే పనులు కొరగానివై ప్రత్యక్షంగా అవపిస్తూనే ఉంటాయి. అంచేత సదా సర్వదా ఆ శక్తినే సేవించాలి. సూతుడు చెప్పుకుపోయాడు. విష్ణు భగవానుని శరీరం నుంచి నిద్ర వదిలిపోయింది. అతడి నేత్రాలు, మొహము, నాసిక, భుజాలు, హృదయము, రొమ్ము, శరీరం అంతటి నుంచి తామసీ శక్తి బయటకు వచ్చింది. అద్భుతమైన రూపంతో పైకి లేచింది. ఆకాశం మీద అమేయంగా ప్రకాశించింది. పదే పదే ఆవులించాడు. భగవంతుడు మహావిష్ణువు లేచి కూర్చున్నాడు. కళ్ళు విప్పాడు. ఎదట భయంతో గడగడలాడుతున్న బ్రహ్మదేవుణ్ణి చూశాడు. తపస్సు మాని ఇలా ఉన్నావేం? మేఘ గంభీర స్వరంతో అడిగాడు. విచారంగా అవపిస్తున్నావు, ఏదో భయపడుతున్నావు. ఏం వచ్చి పడింది? దేవా, వినయంగా విన్నవించాడు బ్రహ్మ. నీ చెవి గులిమిలో నుంచి మధుకైటబులని 2 రాక్షసులు పుట్టారు. భయంకరులు వారు, మహాబలవంతులు. నన్ను చంపడానికి ఉరుకుతున్నారు. వాళ్ళకి భయపడి నీ ఎదటికి వచ్చాను. నీ భక్తుణ్ణి మహా ఆపదలో ఉన్నాను. నన్ను రక్షించు. భయపడకు, అభయమిచ్చాడు భగవంతుడు మహావిష్ణువు. వాళ్ళిద్దరినీ చంపేస్తాను. వాళ్ళకి చావు మూడింది కనుకనే యుద్ధ కండుతీ పట్టింది వాళ్ళకి అన్నాడు. విష్ణు భగవానుడు ఇలా అంటూనే ఉన్నాడు. బ్రహ్మని వెతుకుతూ వచ్చి పడ్డారు మధుకైటబులు. ప్రళయ సముద్రం నీటి మీద నిబ్బరంగా నిలబడ్డారు నిరాధారంగా. భయపడిపోయి పారిపోయి వచ్చావా? బ్రహ్మ మీద గుడ్లు రుముతూ అరిచారు వాళ్ళు. రా, యుద్ధానికి నడుం బిగించు. ఓహో, వీడెవడు ఈ పాము పక్క మీద? వీడి కళ్ళ ముందే నీ పని పట్టిస్తాం. నిన్ను చంపేసి వీణ్ణి చంపేస్తాం. రావోయి రా, చేతులు కలుపు, లేదా మీ దాసుణ్ణి అని చేతులు జోడించు అన్నారు. వాళ్ళ పొగరు మాటలు విన్నాడు విష్ణుమూర్తి. రండి, మీరిద్దరూ నాతో పోట్లాడండి, మీ సరదా నేను తీరుస్తాను అన్నారు విష్ణుమూర్తి. ఆ మాట విని మండిపడ్డాడు మధుకైటబులు. వాళ్ల కళ్ళు చింతనిప్పులు కురిశాయి. నిటారుగా నీటి మీద నిలబడ్డారు. పిడుగులు ఉరిమినట్లు జబ్బలు చరిచారు. మధుడు
ముందు కురికాడు. నిరాధారంగా నించున్న చోటే నించుని నిప్పులు కక్కాడు కైటబుడు. మధుడు, విష్ణుదేవుడు మల్ల యుద్ధానికి తలపడ్డారు. కచాకాని బహాబాపి పోట్లాడారు. మధుడు అలసిపోయాడు, కైటపుడు కలపడ్డాడు. కైటపుడు అలసిపోయాడు, మధుడు కలపడ్డాడు. ఇలా ఒకడు అలసిపోతే ఒకడు రాక్షసులిద్దరూ విష్ణుమూర్తిని విసుగు లేకుండా బాహుయుద్ధం చేశారు. కట్టెదుట బ్రహ్మదేవుడు, అంతరిక్షంలో ఆదిశక్తి, ఈ ఉభయులు మాత్రం ఆ యుద్ధానికి ప్రేక్షకులు. అలా ఎంతో కాలం సాగింది బాహుయుద్ధం. ఒకరి తర్వాత ఒకరు కలబడి అలసిపోలేదు. మధుకైటబులు పిసరంతా వెనుకాడలేదు. క్రమంగా విష్ణుమూర్తికి అలసట కలుగుతూ వచ్చింది. 5000 సంవత్సరాలు ఆగకుండా సాగింది. మధుకైటబులతో విష్ణుదేవుడు బాహుయుద్ధం. ఎంతకీ చావటం లేదు రాక్షసులు. ఆలోచించాడు విష్ణుమూర్తి. వీళ్ళు చావకుండా ఉన్నారు. 5000 సంవత్సరాలు హోరాహోరీ పోరాడాను. అలసట అధికం కావచ్చింది నాకు. చెక్కు చెదరకుండా ఉన్నారు వీళ్ళు. ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఉద్దండుల్లా ఉన్నారేంటి వీళ్ళు? ఇంత అగ్గజమా వీళ్ళ బలం? నా బల పరాక్రమాలు ఏమైనట్టు? విష్ణుమూర్తి పరిస్థితి పసికట్టేశారు మధుకైటబులు. వాళ్ళు ఉత్సాహం రెట్టించింది. పొలికేకలు వేశారు, జబ్బలు చరిచారు. విష్ణుమూర్తి కారు మేఘాల్లా ఉరిమారు. అలసిపోయావా? బలం దిగజారిపోయిందా? అయితే ఆగిపో, మీ దాసుణ్ణి అంటూ చేతులు జోడించి, లేదంటావా? దమ్ముంటే రా, కలబడు, నిన్ను చంపేస్తాం, తప్పదు. తరువాత ఈ 4 మొహాల వాణ్ణి నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం. మధుకైటపుల మాటలు విన్నాడు విష్ణుదేవుడు. నవ్వుతూ మెల్లగా అన్నాడు, అలసిపోయిన వాళ్ల మీద, భయపడిన వాళ్ల మీద, ఆయుధాలు కింద పడేసిన వాళ్ల మీద, పతితుల మీద, పసివాళ్ల మీద చెయ్యి చేసుకోరు వీరులు. సనాతనంగా వస్తూ ఉన్న వీరధర్మం ఇది. మహావీరులు మీరు, మదోత్కటులు. ఒకరి తర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ పోట్లాడుతున్నారు. నేను ఒక్కడినే ఆగకుండా 5000 సంవత్సరాలు మీతో బాహుయుద్ధం చేశాను. మీలాగే నేనున్ను కొంచెం విశ్రాంతి తీసుకొనివ్వండి, తర్వాత యుద్ధం చేస్తాను. సందేహించకండి, కొంతసేపు ఆగండి, అలసట తీర్చుకుంటాను. న్యాయ మార్గం అనుసరించి తిరిగి పోట్లాడుదాం. అయితే అలాగే కానీ అన్నారు మధుకైటబులు. అల్లంత దూరం వెళ్ళి కూర్చున్నారు. అది అవకాశం చేసుకున్నాడు విష్ణుమూర్తి. వాళ్ళు చావకుండా ఉండిన కారణం వివరించాడు. బాగా ఆలోచించాడు. దేవి వాళ్ళకి ఇచ్చిన వరం అవగతమైంది. తమంత తాము కోరుకుంటే కానీ వాళ్ళకి చావు లేదని తెలుసుకున్నాడు. ఇంచేతనే నా చేత చావకుండా ఉన్నారు వాళ్ళు. ఇన్నేళ్ళు ఇంత ప్రయాసపడ్డాను ఊరికే, అంతా వ్యర్థమైంది. వీళ్ళ మృత్యు రహస్యం తెలిసింది ఇప్పుడు. మరి యుద్ధంతో ప్రయోజనమేముంది? అలా అని యుద్ధం మానేయడం ఎలాగా? మానేస్తే మాత్రం వదులుతారా వీళ్ళు? వరగర్వంతో ఉన్నారు. అందరినీ అష్టకష్టాలు పెడతారు. దేవీ వరం అసాధ్యమైంది. ఎంత ఇదైనా చావు కోరుకుంటారా ఎవరైనా? రోగంతో కుసిల్లిపోతున్నా, కటిక పేదరికంతో అలమటించిపోతున్నా ఎవ్వడూ చావు మాత్రం కోరుకోరు. అసలే మదమెక్కి ఉన్నారు మధుకైటబులు. చావు కోరుకుంటారా ఎన్నడైనా? ఏం దారి? దేవిని శరణు వేడుకున్నారు విష్ణుమూర్తి. మరో దారి కనపడలేదు ఆయనకు. అవును, ఆమె ప్రసన్నురాలు కాకపోతే ఏ కార్యమూ సిద్ధించదు. ఈ ఆలోచన తట్టడంతోనే మీదికి చూశాడతడు. అంతరిక్షంలో యోగనిద్ర అవుపడింది. యోగతత్వమెరిగిన ఆమె ఆత్ముడు విష్ణుమూర్తి భువనేశ్వరిని, భగవతి యోగనిద్రని అంతరిక్షంలో చూశాడు. అంజలి బంధం చేశాడు. మధుకైటబుల నాశనం కోరుతూ స్తోత్రం చేశారు. దేవి మహామాయ, ఓ సృష్టి స్థితి లయకారిణి, నీకు నమస్కారం. ఓ ఆద్యంతరహిత చండీ ముక్తి భుక్తి ప్రదాయిని, నీకు నమస్కారం, నమస్కారం. దేవి, నీ రూపం సగుణమో నిర్గుణమో నిజం తెలియదు. నీ లీలలు అసంఖ్యం, అవగతం కావు. నీ ప్రభావం వల్ల తెలివి తప్పి నిద్రపోయానే నేను. పదే పదే ప్రయత్నించాడు బ్రహ్మ. ఎంతో శ్రమపడ్డాడు. లేవదీయడం కోసం అయినా తెలుసుకోలేకపోయాను. నా ఇంద్రియాలు 6 నా వశంలో లేకుండా పోయాయి. దీనంతటికీ నీ ప్రభావమే కారణం. నీవు అనుగ్రహించు. నీ ప్రభావం నా మించి తొలగింది. నేను తెలుపుకున్నాను. ఈ రాక్షసులతో యుద్ధం చేశాను. ఎన్నో విధాలా పోట్లాడాను. నా బల పరాక్రమాలు వినియోగించాను. లాభం లేకపోయింది. అలసిపోయాను. వీళ్ళు మాత్రం ఎలాంటి వాళ్ళు అలాగే ఉన్నారు. నీ వరమే వీళ్ళకి రక్షగా ఉంది. నీ వర గర్వంతోనే బ్రహ్మను చంపడానికి ఉరికారు. వీళ్ళతో బాహుయుద్ధం అంగీకరించాను నేను. మహాసముద్రంలో ఘోరంగా పోరాడాను. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాను. చివరికి ఇవాళ
మహాద్భుతమైన నీ వరం అవగతమైంది. నీ వరప్రభావం వల్ల చావు లేకుండా ఉన్నారు వీళ్ళు. ఆ ధీమాతోనే నన్ను ముప్పతిప్పులు పెడుతున్నారు. అంబా, శరణు ప్రదాయినివి నీవు. నీ శరణు వేడుతున్నాను. నాకు తోడ్పడు. 5000 ఏళ్ళయి యుద్ధం చేస్తున్నావా? అలసిపోయాను. ఆదుకో నన్ను. మహాశక్తివి నీవు. దేవతల ఆర్తి నాశనం చేసే జగదంబవి నీవు. అనుగ్రహించు. వరం పొంది విరగబడుతున్నారు వీళ్ళు. ఈ పాపాత్ములిద్దరూ నన్ను చంపేయడానికి పూనుకున్నారు. ఏం దారి? ఎటుపోయేది నేను? విష్ణుమూర్తి ఆర్తి వింది విశ్వజనని. అతడి జోహార్లు అందుకుంది. నవ్వుతూ అంది, నారాయణ, విచారించకు. మళ్ళీ మధుకైటబులతో యుద్ధం చేయు. మోహం కల్పించు, వంచించు, కడతేర్చు. నేను నా వక్ర దృష్టితో చూస్తాను. వాళ్ళకి మోహం కల్పిస్తాను. నా మాయతో వాళ్ళు మోహితులవుతారు. అప్పుడు నీవు సంహరించు. ప్రీతిరసం ఒలుకుతున్న దేవి మాటలు విన్నాడు విష్ణుమూర్తి. సముద్రం మధ్య రణరంగానికి ఉరికాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్నారు మధుకైటబులు. ఎంతటెంతటి అని కయ్యానికి కాలు దువ్వుతున్నారు. విష్ణువు రావడంతోనే ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. 4 చేతులు నారాయణమూర్తి. రా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. చేతులు కలుపు. జయ అపజయాలు దైవాధీనాలు. ఒకప్పుడు బలవంతుడు గెలుస్తాడు. అదృష్టం వల్ల మరొకప్పుడు బలహీనుడు గెలుస్తాడు. అందుకని మహాత్ములు గెలిస్తే సంతోషించరు, ఓడినా విచారించరు. పూర్వం నీ శత్రువుల్ని, ఎంతోమంది రాక్షసుల్ని నీ పొట్టలో పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు మా అన్నదమ్ములిద్దరితో ఓడిపోయావనుకో, తప్పదు. ఇలా అంటూనే ఇద్దరూ విష్ణుమూర్తి మీద విరుచుకుపడ్డారు. మధుకైటబులు. అద్భుత కర్ముడు విష్ణు భగవానుడు అమాంతంగా ఇద్దరి మధ్య ఉరికాడు. ఇద్దరిని పిడిగుడ్డుల్లాంటి పిడిగుద్దులు గుద్దాడు. మహాబలవంతులు మధుకైటబులు ఇద్దరూ ఒకేసారి విష్ణుమూర్తిని పోటీ మీద పోటు పొడిచారు. దారుణంగా జరిగింది యుద్ధం. ఇరువైపులా విష్ణుమూర్తిని బాధడం లంకించుకున్నారు రాక్షసులు. దీనంగా దేవి వైపు చూశాడు విష్ణుమూర్తి. అంతరిక్షం మీద అట్టహాసం చేసింది దేవి. ఎర్రటి కళ్ళతో వక్రంగా మధుకైటబుల్ని చూసింది. వాళ్ళ దృష్టి దేవి వైపు మళ్ళింది. మన్మథ బాణాల వంటి చూపులు వాళ్ళ మీద విసిరింది. దేవి ముసిముసి నవ్వులు నవ్వింది. వాళ్ళ మనసులో కామవాసన రేపింది. అందమైన ఆమె మొహం చూశారు మధుకైటబులు. కామంతో కంగారు పడిపోయారు. మోహంలో మునిగిపోయారు. దేవి వైపు కళ్ళప్పగించారు. పెదవులు చప్పరిస్తూ నిలబడిపోయారు. అది కనిపెట్టాడు విష్ణుమూర్తి. భగవతి మీద వాళ్ళు మోహపడ్డారని గ్రహించాడు. దేవి అభిప్రాయం తెలుసుకున్నాడు. మధుకైటబుల్ని హేళన చేస్తూ మృదువుగా గంభీరంగా అన్నాడు, వీరులారా, మీ యుద్ధం చూసి పరమానందం కలిగింది నాకు. మీ ఇద్దరే మెచ్చుకుంటున్నాను. మీకు కావలసిన వరం కోరండి. మీరు ఏం కోరితే అది తీరుస్తాను. పూర్వం ఎన్నో యుద్ధాలు చూశాను. ఎంతోమంది రాక్షసుల్ని చూశాను. వల్లమాలిన బలవంతులు వాళ్ళు, కొమ్ములు తిరిగిన బలవంతులు, యుద్ధాల్లో ఆరితేరిన ఆరిందలు. అయితే ఆహా, మీ ముందు బలాదూరు వాళ్ళంతా. మీ వంటి వీరాది వీరుల్ని కనీవిని ఎరుగను. మీ బలాన్ని మించిన పరాక్రమం చూసి ఎంతో సంతోషంగా ఉంది నాకు. అందుకని మీరేం వరం కోరితే అది ఇస్తాను, అడగండి. అసలే కామంతో కళ్ళుగానకుండా ఉన్నారు మత్తులు మధుకైటబులు. విష్ణుమూర్తి మాటలు విని విరగబడి నవ్వారు. అంతలేసి గుడ్లు చేసి చూశారు. జగదానందకారిని మహామాయ వైపు ఓరచూపులు విసురుతూ విష్ణుమూర్తితో ఇలా అన్నారు, నువ్వు వరమివ్వడము మేము పుచ్చుకోవడమునా? మేము యాచకులు అనుకున్నావా? ఇస్తాను అంటున్నావు. ఏమిటిస్తావు? అసలు ఏమి ఇయ్యగలవు నీవు? కావాలంటే మేమే ఇస్తాం. నీకు ఏం కావాలో కోరుకో, తప్పకుండా ఇస్తాం. వినపడిందా? యాచకులం కాం మేము, దాతలం. కోరుకో, ఏం వరం కావాలో ఇస్తాం. నీవు చేసిన యుద్ధమే స్తోత్రం మాకు. నీ యుద్ధ స్తోత్రంతో ప్రసన్నులమయ్యాం. కోరుకో వరం, సందేహించకు. మంచిది, నెమ్మదిగా గంభీరంగా అన్నాడు మహావిష్ణువు. వీరాది వీరులు, మీరు ఆడి తప్పరు, మహాదాతలు. ఒక్కటే వరం మిమ్మల్ని కోరుతున్నాను, ఇవ్వండి. మీ ఇద్దరూ నా చేత చచ్చిపోండి. ఇదే నేను అడుగుతున్న వరం. గతుక్కుమన్నారు మధుకైటబులు. ఒకళ్ళ మొహం ఒకరు చూసుకున్నారు. మోసపోయామని విచారించారు. వెంటనే ఎదురెత్తు ఆలోచించారు. 4 వైపులా ఓ మారు కలయజూశారు. అంతటా జలంగా ఉంది ప్రళయ సముద్రం. అయితే ఒక్క మాట అంటూ అందుకున్నారు. నువ్వు మాకు వరమిస్తానన్నావు. మొదట నీ మాట నువ్వు నిలుపుకోవాలి. నీరు లేని విశాలమైన చోట మమ్మల్ని చంపాలి. ఈ వరం మాకిస్తే నీవు కోరిన వరం మీకిస్తాం. నీ చేత చావడానికి అంగీకరిస్తున్నాం. వాళ్ళ నోటి మాట నోటిలోనే ఉంది.
తన సుదర్శన చక్రం తలుచుకున్నాడు విష్ణుమూర్తి. నవ్వుతూ మధుకైటబులతో ఇలా అతడన్నాడు, అలాగే కానివ్వండి, నా మాట నేను నిలుపుకుంటాను. నీళ్లు లేని విశాల ప్రదేశంలోనే మిమ్మల్ని చంపుతాను అంటూనే తన తొడలు రెండూ బాగా పెద్దవి చేశాడు. విష్ణుమూర్తి నీటి మీదే నీరు లేని చోట చూపించాడు. ఇదిగో ఇక్కడ నీళ్లు లేవు, ఈ ప్రదేశం మీద ఇద్దరూ మీ తలలు అర్పించండి. నా మాట నేను నిలుపుకున్నాను, మీ మాట మీరు నిలబెట్టండి అన్నాడు. మళ్ళీ ఎత్తు మీద ఎత్తు వేశారు మధుకైటబులు. తమ శరీరాలు 1000 యోజనాలు పెంచుకున్నారు. ఏది మాకు సరిపోయే చోటు అన్నారు. తన తొడలు 2000 యోజనాలు పెంచాడు విష్ణుమూర్తి. నివ్వరబోయారు మధుకైటబులు. ఆట కట్టింది. పక్కదాటికి ఉపాయం లేకపోయింది. తమ శిరస్సులు విష్ణుమూర్తి తొడల మీద పెట్టేశారు వాళ్ళు. ఉత్తర క్షణంలో సుదర్శన చక్రం వేశాడు విష్ణుమూర్తి. మధుకైటబులు శిరస్సులు రెండూ ఎగరేసుకుపోయింది సుదర్శనం. మధుకైటబులు మరణించారు. వారి మేధస్సు సముద్రమంతా వ్యాపించింది. అప్పటి నుంచే భూమికి మేధిని అని పేరు వచ్చింది. మన్ను తినకూడనిది అయింది. మునులారా, మీరు అడిగిన దానికి వివరంగా జవాబు చెప్పాను. మహామాయ, మహావిద్య అయిన దేవిని పండితులు ఉపాసించాలి. ఆ పరాశక్తి దేవతలకు, దానవులకు, యావన్మందికి ఆరాధ్య దేవత. 3 లోకాలు గాలించిన ఆమెను మించిన దేవతలు లేరు. 4 వేదాలు చాటుతున్న సత్యమిది. ఇది 6 శాస్త్రాలు చెబుతున్న మాట. ఇది ఏ విధంగా అయినా సరే ఎప్పుడూ ఆ దేవిని పూజిస్తూనే ఉండాలి. మధుకైటబులు కథ విన్నాక మునులు ఈ విధంగా అడిగారు. సూత, పురాణాలన్నీ రాశాక వ్యాసుడు శుకుడి చేత చదివించాడన్నావు కదా, తపస్సు చేసి శుకుణ్ణి ఎలా కన్నాడు వ్యాసుడు? ఈ విషయం వ్యాసుడు ఎలా చెప్పాడో అలాగే మాకు వినిపించు. వినండి అంటూ స్టార్ట్ చేశాడు సుతుడు. కుమారుడు కలగాలని మేరుపర్వతం శిఖరం మీద ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు వ్యాసుడు. నారదముని ఉపదేశించిన ఏకాక్షరాత్మకమైన వాగ్బీజ మంత్రం జపిస్తూ పరాశక్తిని ధ్యానించాడు. అగ్ని, నీరు, భూమి, గాలి, ఆకాశము, ఈ 5 తత్వాల శక్తి కలిగిన కుమారుడు కలగాలి. ఈ సంకల్పం మనస్సులో పెట్టుకున్నాడు. అన్నపానాలు మానేశాడు. సదాశివుణ్ణి, భగవతిని ఆరాధించాడు. అంతటా శక్తి పూజ జరుపుతూ ఉందని భావించాడు. శక్తి లేని పురుషుడు నిందనీయుడని నిశ్చయించాడు. శక్తి కలవాడు పూజనీయుడని నమ్ముకున్నాడు. అలా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. వ్యాసుడు తపస్సు చేసిన మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార వనముంది. దేవతలు, మునులు విహారిస్తారక్కడ. అద్యుతులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినీ దేవతలు, బ్రహ్మర్షులు నివసిస్తారిక్కడ. దివ్యమైన సంగీత ధ్వనులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయక్కడ. ఘోరమైన తపస్సులో కూర్చున్నాడు వ్యాసుడు. అతడి తేజస్సు విశ్వం అంతటా వ్యాపించింది. అతడి జడలు అగ్నిశిఖల్లా ఎర్రబడ్డాయి. అపరిమితమైన అతడి తేజస్సు చూసి దేవలోకంలో దేవేంద్రుడు భయపడ్డాడు. బెంగ పెట్టుకుంటూ కూర్చున్నాడు. దేవేంద్రుడి అవస్థ చూశాడు శివుడు. దేవేంద్ర, ఇలా బెంగపడుతున్నావేమయ్యా నీవు? ఏమిటి నీ విచారానికి కారణం? తపస్సు చేస్తున్న మునుల్ని చూసి మచ్చరించుకోకూడదు. అందులో నీ వంటి వాడు అసలే భయపడకూడదు. నా శక్తిని నమ్ముకుని కఠోరంగా తపస్సు చేస్తున్నారు. వాళ్ళు తపస్సులు ఎన్నడూ ఇతరులకు కీడు తలపెట్టవు అన్నాడు. వ్యాసుడు ఎంత దారుణమైన తపస్సు చేస్తున్నాడో చూశావు కదా. ఏం వచ్చిందని ఈ తపస్సుకి పూనుకున్నాడు అతను? పులి మీద పుట్రలాగా నా మీదకేమోనేమో ఇదంతా. ఏమిటి అతడి కోరిక అని అడిగాడు దేవేంద్రుడు. మంచి కుమారుడు కావాలట అతడికి. అందుకని ఈ తపస్సంతా 100 ఏళ్ళు పూర్తయ్యాయి. అతడికి కుమారుడు కలగాలని వరమిస్తాను ఇవాళ అన్నాడు శివుడు. అన్న ప్రకారం వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసముని, లే, శుభ లక్షణాలతో సుపుత్రుడు కలుగుతాడు నీకు. అమిత తేజోవంతుడవుతాడు, మహాజ్ఞానవంతుడవుతాడు, సర్వలోక ప్రియుడవుతాడు, సాత్విక గుణ సంపన్నుడవుతాడు, సత్యవంతుడవుతాడు, నీ కీర్తి లోకవ్యాప్తం చేస్తాడు అన్నాడు. అంతర్ధానమైపోయాడు శివుడు. శివుడి వరం వందనాలతో అందుకున్నాడు వ్యాసుడు. ఆనందంతో తన ఆశ్రమానికి వచ్చేశాడు. అన్నేళ్ళు అంత ఉగ్రమైన తపస్సు చేసి బాగా అలసిపోయాడు వ్యాసుడు. ఆశ్రమానికి వచ్చి అగ్ని కోసం ఆరని మదిస్తూ మదిస్తూ ఆలోచించాడతడు. అగ్ని పుట్టే ఆరని ఇది, కుమారుడు పుట్టే ఆరని ఆడది. ఆడది ఏది? నా దగ్గర రూపవతి, మంచి కులంలో పుట్టింది, భర్త తలలో నాలికలా మసులుకునేది అయిన పడుచు ఎలా లభిస్తుంది నాకు? లభించిన భార్యగా ఎలా కట్టుకునేది నేను? అన్ని గుణాలు కల అనుకూలవతి కొడుకుని కనే కులాంగన ఎక్కడ దొరుకుతుంది? పతివ్రత, చతురమతి, రూపవతి అయిన భార్య బంధనమే అవుతుంది.
అయినా కావలసిన సుఖం కలిగిస్తుంది. ఇంచేత శివుడు కూడా నిత్యం ఆడదానికి కట్టుబడి ఉంటాడు. గృహస్థ ఆశ్రమం దుర్ఘటమైంది, ఏం చేయాలి నేను? ఇలా ఆలోచనలో ఉన్నాడు వ్యాసుడు. ఇంతలో ఆకాశ మార్గాన సమీపంలో అవుపడింది అప్సరస ఘృతాచి. దివ్యంగా ఉంది ఆమె రూపం. మెరుపులా చంచలంగా ఉంది శరీరం. అద్భుతంగా ఉంది అందం. చేరువలో ఆమెను చూడటంతోనే అంత సంయమం కల వ్యాసుడు విలవిలలాడిపోయాడు. కామం అతన్ని కంగారు పెట్టింది. భావనలో పడ్డాడతడు. అడకత్తెరలో పడిపోయినట్టున్నాను నేను. ఏమిటి కర్తవ్యం ఇప్పుడు? ఒకవైపు ధర్మం, రెండో వైపు కామం. ధర్మం దాటరాంది, కామం దురాసదమైంది. నన్ను వంచడానికే ఈ అప్సరస ఇలా వచ్చింది. దీన్ని అంగీకరించిన సాటి మునులు నవ్విపోతారు. 100 ఏళ్ళు తపస్సు చేసి అప్సరస కంటపడగానే వెంటపడ్డాడు వ్యాసుడు అంటారు. పోనీ నిండు సుఖం లభించిన నిందైనా సహించవచ్చు. గృహస్థాశ్రమం కొడుకుని ప్రసాదించి సుఖపెడుతుంది. దానివల్ల స్వర్గం లభిస్తుంది. గృహస్థు జ్ఞానవంతుడైన మోక్షం కూడా సిద్ధిస్తుంది. నిజమే. అయితే ఈ దేవకన్య వల్ల గార్హస్య సుఖం లభిస్తుందా? లభించదు. పూర్వం ఊర్వశి కోసం ఆశపడి పురారవుడు పరాభూతుడయ్యాడు. నారదుడి వల్ల విన్నానిది. ఇలా పరిపరి విధాలా భావించాడు వ్యాసుడు. ఇది దేవి భాగవతంలో ప్రథమ స్కందంలోని పార్ట్ 1 అండి. అంటే మొదటి 10 అధ్యాయాలు. నెక్స్ట్ పార్ట్లో మిగతా 10 అధ్యాయాలు చదువుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవి భాగవతం అనేది మాలలు వేసుకునే వాళ్ళు, నార్మల్గా ఉండేవాళ్ళు, చదువుకోవడం రాలేని వాళ్ళు కూడా వినొచ్చండి. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.